Dear students, welcome to IACE. So today's our discussion RRC Group D 19th September 2018 Shift 1 Mathematics Explanation. The height and the slant height of a right circular cone are given as 3 root of 23 centimeters and 16 centimeters respectively. So here find the curved surface area of the same cone approximately. ఒక లంబ వృత్తాకార శంకు ఎత్తు మరియు ఏటవాల ఎత్తులు వరుసగా 3 రూట్ 23 సెంటీమీటర్స్ మరియు 16 సెంటీమీటర్లు ఇవ్వబడ్డాయి. సో ఆ శంకు యొక్క వక్రతల వైశాల్యం కనుగొనండి సుమారుగా. సో శంకు యొక్క వక్రతల వైశాల్యం అండి. ఒకసారి మీరు చూస్తే శంకు యొక్క వక్రతల వైశాల్యము, ఇది శంకు అనుకుంటే మీరు, ఇది కోన్ అనుకుంటే మీరు, వక్రతల వైశాల్యం కావాలి. సో కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా కావాలి. ఇంగ్లీష్లో కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా అంటాం, తెలుగులో వక్రతల వైశాల్యం అంటాం. వక్రతల వైశాల్యం అంటే πRL. ఇక్కడ మనకు పై వాల్యూ తెలుసు 22/7 అని. సో మనకు ఇక్కడ ఇంకేమి ఇచ్చిండమ్మా మనకు, సో వ్యాసార్థం కూడా ఇచ్చున్నాడండి. ఎత్తు ఇచ్చినాడు, ఏటవాళ్ళు ఎత్తు ఇచ్చినాడు, వ్యాసార్థం ఇవ్వలేదు. ఎత్తు ఇచ్చినాడు, శంకు యొక్క ఎత్తు ఇచ్చినాడు. ఎత్తు అంటే సో మనకు హెచ్ వస్తుంది ఇక్కడ. అదేవిధంగా వాల్ ఎత్తు ఇచ్చినాడు, వాల్ ఇచ్చినాడు, ఎల్ ఇచ్చినాడు. సో దీన్ని బట్టి మనం ఆర్ ఫైండ్ అవుట్ చేయాలండి. ఆర్ ఫైండ్ అవుట్ చేయాలి. ఎల్ తెలుసు, ఆర్ ఫైండ్ అవుట్ చేస్తే మనం కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఫైండ్ అవుట్ చేయొచ్చండి. ఇక్కడ మనకు ఎత్తు ఎంత ఇచ్చినాడమ్మా, 3√3. ఎత్తు ఎంత ఇచ్చినాడు, 3√3. సో 3 రూట్ ఆఫ్ 23. ఇంకా ఏటవాళ్ళ ఎత్తు ఎంత ఇచ్చినాడమ్మా, 16 ఇచ్చినాడు. ఆరు కావాలి. ఇక్కడ ఏంటంటే ఇది ఒక లంబకోణ త్రిభుజం కాబట్టి సో ఎత్తు స్క్వేర్ ప్లస్ ఆసన్న భుజము స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సో కర్ణము స్క్వేర్ కదా. సిమిలర్గా ఇక్కడ అప్లై చేస్తే మీరు 3 స్క్వేర్ అంటే ఎంత, 9 × 23. 9 × 23 అంటే 207. దిస్ ఈజ్ వాట్ 256. ఇది 207, ఇది 256. అంటే ఆర్ వాల్యూ ఎంత వస్తుందండి, 49 వస్తుంది. 49 అంటే 7 వస్తుందండి. ఆర్ వాల్యూ ఎంత వస్తుందమ్మా, 7 వస్తుంది. ఇప్పుడు మీరు చూడమ్మా, పై వాల్యూ 22/7, ఆర్ వాల్యూ 7, ఎల్ వాల్యూ ఎంతమ్మా 16. ఎల్ వాల్యూ ఎంత 16. 7కి 7 క్యాన్సిల్ అయితే 16 22 టైమ్స్ అండి. సో 16 20 టైమ్స్ 320. 16 2s are 32. 32 plus 320, so 352. So your answer is what, amma? 352. So 352, so square centimeters. Option C is the right answer. Considering the following question, so and statements, decide which of the statement is sufficient to. Data sufficiency questions అడిగారండి ఇక్కడ. So what is the total weight of the 6 boxes అండి. ఒకసారి చూడండి అందరు కూడా, weight of the 6 boxes అడిగారండి. మన టార్గెట్ ఏంటంటే వెయిట్ ఆఫ్ ద 6 బాక్సెస్ ఫైండ్ అవుట్ చేయడానికి. ఓకేనమ్మా, మనకి ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్లో ఏ స్టేట్మెంట్ సరిపోతుంది అనేది మన క్వశ్చన్ అండి ఇక్కడ. ఇంకొక కీవర్డ్ ఏమి ఇచ్చినాడంటే ఈచ్ ఆఫ్ దెమ్ ఈక్వల్ ఇన్ వెయిట్ అండి. అంటే ప్రతి బాక్స్ కూడా ఈక్వల్ వెయిట్ని కలిగి ఉందండి. ప్రతి బాక్స్ కూడా ఈక్వల్ వెయిట్ని కలిగి ఉంది. మనకు టోటల్గా 6 బాక్సెస్ యొక్క వెయిట్ కావాలి. ఇది మన టార్గెట్, ఇది మనం క్వశ్చన్ చేయాలి. సో ఇప్పుడు మనకు ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్లో ఏ స్టేట్మెంట్ సరిపోతుందో చూద్దాం. ఫస్ట్ స్టేట్మెంట్ ఏమన్నాడండి, 1/3 ఆఫ్ ఈచ్ బాక్స్ వెయిట్ ఈజ్ వాట్ 2 kg. అంటే 1/3 ఈజ్ 2 kg. దెన్ ఫోర్ 1 బాక్స్ వెయిట్ ఈజ్ 6 kg. 1 బాక్స్ 6 kg అంటే ఈచ్ బాక్స్ వెయిట్ సేమే కదా. ఒక బాక్స్ 6 kg ఉంటే మరి 6 బాక్సెస్ అంటే 36 kg ఉంటుంది కదా. అంటే స్టేట్మెంట్ 1 మాత్రమే యూజ్ చేసి ఆన్సర్ చెప్పొచ్చు. స్టేట్మెంట్ 1 మాత్రమే యూజ్ చేసి ఆన్సర్ చెప్పొచ్చు. క్లియర్ కదా. స్టేట్మెంట్ 2 కూడా చూడాలండి. ద టోటల్ వెయిట్ ఆఫ్ ద 4 బాక్సెస్ ఈజ్ 12 kg మోర్ దాన్ ద సో టోటల్ వెయిట్ ఆఫ్ ద సో 2 బాక్సెస్ అండి. అంటే 4 బాక్సెస్ యొక్క వెయిట్ 2 బాక్సెస్ యొక్క వెయిట్ కన్నా 12 kg మోర్ అంట. అంటే 4 బాక్సెస్కి 2 బాక్సెస్కి డిఫరెంట్ 2 బాక్సెసే కదా. ఆ 2 బాక్సెస్ 12 kg అంటే ఒక బాక్స్ 6 kg కదా. ఎందుకంటే ఈచ్ బాక్స్ వెయిట్ సేమ్ కదా. అలా క్లియర్ అండి. అంటే ఓన్లీ రెండో స్టేట్మెంట్ని యూజ్ చేసి కూడా ఆన్సర్ చెప్పొచ్చు అండి. అంటే స్టేట్మెంట్ 1 మాత్రమే యూజ్ చేసి ఆన్సర్ చెప్పొచ్చు, స్టేట్మెంట్ 2 మాత్రమే యూజ్ చేసి ఆన్సర్ చెప్పొచ్చు అండి. అంటే ఏ స్టేట్మెంట్ అయినా మనకు ఆన్సర్ చేయడానికి వీలుగా ఉంటుందండి. సో ఇక్కడ చూడమ్మా, బోత్ స్టేట్మెంట్స్ ఏ అండ్ బి ఆర్ అలోన్ ఆర్ సఫిషియంట్. ఎస్, ఏ అలోన్ అయినా ఆన్సర్ చేయొచ్చు, బి అలోన్ అయినా ఆన్సర్ చేయొచ్చు. సో ఇక్కడ ఆప్షన్ ఏని మనం క్లిక్ చేయొచ్చు అండి. ఓకేనమ్మా, అది సింపుల్గా గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా డేటా సఫిషియన్సీ క్వశ్చన్స్ అడిగినప్పుడు క్వశ్చన్కి ఆన్సర్ చేయడం మన టార్గెట్ కాదండి. అడిగిన క్వశ్చన్కి ఇచ్చినటువంటి స్టేట్మెంట్లో డేటా సరిపోతుందా లేదా అన్ని టెస్ట్ చేయడమే మన డ్యూటీ, ఆన్సర్ చేయడం కాదు. ఆ క్వశ్చన్కి ఈ స్టేట్మెంట్లో ఉన్న డేటా యూజ్ చేసుకొని ఆన్సర్ చేయగలమా లేమా అనేది మాత్రమే టెస్ట్ చేయాలి. అలా క్లియర్ అండి. ఫస్ట్ ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు ఇండివిజువల్గా చెక్ చేయాలి. ఇండివిజువల్గా చేయలేకపోతున్నాము అంటే, సరిపోవట్లేదు డేటా అంటే రెండింటిని కంబైన్ చేసి చూసుకోవాలి.
ఆల్ ఆఫ్ యూ క్లియర్ అండి. అదే సో తెలుగులో చూద్దాం అదే క్వశ్చన్ని. సో తెలుగులో కూడా అదే ఉంటుందండి. సో తెలుగులో చూడమ్మా. సో ఒకసారి మీరు చూస్తే 6 పెట్టెల మొత్తం బరువు ఎంత? ఓకేనమ్మా, 6 పెట్టెల మొత్తం బరువు ఎంత? ప్రతి పెట్టె కూడా సమాన బరువును కలిగి ఉంటుంది. ఓకేనమ్మా, ప్రతి పెట్టె యొక్క 3వ వంతు బరువు 2 కిలోలు అండి. అంటే 3వ వంతు బరువు 2 కిలోలు అంటే ఆ పెట్టె బరువు 6 కిలోలు ఉంటుంది కదా. ఒక పెట్టె 6 కిలోలు అంటే మొత్తం 6 బాక్సుల బరువు 36 కిలోలు అవుతుంది కదా. ఎస్ అన్నా? అదే సిమిలర్గా కూడా 4 పెట్టెల మొత్తం బరువు 2 పెట్టెల మొత్తం బరువు కన్నా 12 కిలోలు ఎక్కువ అంటే అప్పుడు 4 పెట్టెలు 2 పెట్టెలు అంటే 2 పెట్టెలు ఎక్స్ట్రా కదా. ఆ 2 పెట్టెలు అంటే 12 కిలోలు కదా. అప్పుడు ఒక పెట్టె 6 కిలోలు అవుతుంది కదా. 6 పెట్టెలు 36 కిలోలు అవుతుంది కదా. ఎస్, అంటే ఏ స్టేట్మెంట్నైనా యూజ్ చేసి మనం ఆన్సర్ చేయొచ్చు. సో ప్రతిపాదన ఏ మరియు ప్రతిపాదన బి రెండు వేరువేరుగా సరిపోతాయి. సో ఏదైనా సరే మనం ఆన్సర్ చేయొచ్చు. ఇన్ ఏ ట్రయాంగిల్ ఏబిసి డిఈఎఫ్ ఆర్ ద మిడ్ పాయింట్స్ ఆఫ్ ద సైడ్స్ ఆఫ్ బీసీ, సిఏ అండ్ ఏబి రెస్పెక్టివ్లీ. బిఈ అండ్ డిఎఫ్ intersect at x, DE and CF intersect at y. Find xy value. త్రిభుజం ఏబిసిలో సో డిఈఎఫ్ ఆర్ బీసీ, సిఏ మరియు ఏబి భుజాల మధ్య బిందువులు. ఇది కీవర్డ్ అండి మనకు. బిఈ మరియు డిఎఫ్లు ఎక్స్ వద్ద ఖండించుకుంటాయి, డిఈ మరియు సిఎఫ్లు వై వద్ద ఖండించుకుంటాయి. అయితే XYని కనుగొనండి. ఒకసారి జాగ్రత్త చూడాలమ్మా మీ అందరూ కూడా. నేను ఇక్కడ ఏబీసీ అని ఒక త్రిభుజం తీసుకుంటున్నానండి. ఏబీసీ అనే త్రిభుజం తీసుకుంటున్నాను. సో ఈ ఏబీసీకి మధ్య బిందువులు అండి. బీసీ మధ్య బిందువు, అదేవిధంగా ఏసీ మధ్య బిందువు, అదేవిధంగా సో ఏబీ మధ్య బిందువు. సో ఈ మధ్య బిందువును కలుపుతున్నానండి. సో ఇక్కడ ఇచ్చినాడమ్మా డి అనేది బీసీ మధ్య బిందువు. సో ఇది అనేది డి అమ్మ, ఇది డి. నెక్స్ట్ అండి సో సిఏ అనేది సో ఈ మధ్య బిందువు అండి, ఈ సి. ఓకేనమ్మా. నెక్స్ట్ ఏబీ మధ్య బిందువు ఏంటమ్మా? ఎఫ్ మధ్య బిందువులు అండి. అంటే ఇక్కడ ఒకసారి క్లియర్గా చెప్పొచ్చండి, మనకు ఇవి మధ్య బిందువులు కాబట్టి బీసీలో ఈఎఫ్ అనేది ఎగ్జాక్ట్గా హాఫ్ ఉంటుందండి. సో ఈఎఫ్ ఈజ్ ఈక్వల్ టు చూడమ్మా, ఈఎఫ్ ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఆఫ్ బీసీ. ఎందుకంటే ఈ కామా ఎఫ్ అనేవి మధ్య బిందువులు కాబట్టి బీసీలో ఎగ్జాక్ట్గా హాఫ్ ఈఎఫ్ ఉంటుందండి. అలా ఫీ క్లియర్ అండి. అది ఇంకొకటి ఏమొచ్చాడంటే మనకి ఇక్కడ సో బిఈడిఎఫ్లు ఎక్స్ వద్ద ఖండించుకుంటాయి. బిఈడిఎఫ్లు సో బిఈ చూడమ్మా ఆల్ ఆఫ్ యూ. సో బిఈడిఎఫ్లు ఎక్కడ ఖండించుకుంటాయి అంటమ్మా? ఎక్స్ వద్ద ఖండించుకుంటాయి. ఇక్కడ ఎక్స్ వద్ద ఖండించుకుంటాయి. నెక్స్ట్ అమ్మా డిఈసిఎఫ్లు. సో డిఈసిఎఫ్లు ఎక్కడ ఖండించుకుంటాయి అంటమ్మా? వై వద్ద ఖండించుకుంటాయి. సో అడిగింది ఎక్స్వై యొక్క లెంత్ ఎంత అంటున్నాడు. ఈ ఎక్స్వై అనేది ఈ ఈఎఫ్లో ఎగ్జాక్ట్గా హాఫ్ ఉంటుందండి. ఈ ఈఎఫ్లో ఎగ్జాక్ట్గా హాఫ్ ఉంటుంది. ఈఎఫ్ దేంట్లో హాఫ్ ఉంటుంది? బీసీలో హాఫ్ ఉంటుంది. ఈ ఎక్స్వై అనేది ఈఎఫ్లో హాఫ్ ఉంటుంది. అప్పుడు సింపుల్గా మనం ఎక్స్వై ఈజ్ ఈక్వల్ ఏమని చెప్పొచ్చు? 1/4 ఆఫ్ బీసీ అని చెప్పొచ్చు కదా. 1/4 ఆఫ్ బీసీ అని చెప్పొచ్చు కదా. ఎస్ అన్న? XY ఈజ్ ఈక్వల్ టు BC/4 అని చెప్పొచ్చు కదా. బీసీలో ఈఎఫ్ హాఫ్ ఉంటుంది, ఈఎఫ్లో XY హాఫ్ ఉంటుంది. అంటే హాఫ్ ఆఫ్ హాఫ్ అంటే 1/4 ఆఫ్ బీసీ. XY విల్ బీ ఈక్వల్ టు 1/4 ఆఫ్ బీసీ. సో ఇవర్ ఆన్సర్ ఇస్ వాట్ అండి? సో ఆప్షన్ బి. నెక్స్ట్ అమ్మా సింప్లిఫికేషన్స్ క్వశ్చన్ అడిగారు చూడండి. ఇక్కడ 7 3s ఎంత అండి? 21. 7 3s ఎంత అమ్మా? 21. 21 టేబుల్ ఎన్ని టైమ్స్ పోతున్నాం? ఇది 5 టైమ్స్ పోతుంది. 23 - 5 అంటే ఎంతమ్మా? 18. సో 18 టేబుల్ 90 ఎన్ని టైమ్స్ పోతుందమ్మా? 5 టైమ్స్ పోతుంది. ఓకేనమ్మా, 5 టైమ్స్ పోతుంది. 90/18 అంటే 5 టైమ్స్. 22 - 5 అంటే ఎంతమ్మా? 17. దిస్ వాల్యూ విల్ బి వాట్ అమ్మా? 17. సో 119/17 అంటే సో ఎన్ని టైమ్స్ పోతుందమ్మా? 17 7s 119. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్ అండి? ఆప్షన్ డి. క్వశ్చన్ నెంబర్ 22. Suraj is 3 times as old as his Arjun. After 80 years, he would have been so 2.5 times of Arjun's age. After another 80 years, he would be how many times of Arjun's age? ఒకసారి జాగ్రత్త చూడండి. ఇక్కడ సూరజ్ తన కొడుకు అర్జున్కి మూడు పెద్దవాడండి. అంటే 3 రెట్లు పెద్దవాడండి. దాని మీనింగ్ 3 పెద్దవాడు అంటే 3 రెట్లు పెద్దవాడు అని అర్థం. ఓకేనమ్మా, 3 రెట్లు పెద్దవాడు. సో 8 ఏళ్ల తర్వాత అతను అర్జున్ వయసుకు 2.5 రెట్లు పెద్దవాడండి. మరో 8 ఏళ్ల తర్వాత అతను అర్జున్ వయసుకి ఎన్ని రెట్లు పెద్దవాడు అంటున్నాడు. ఇక్కడ సింపుల్గా ఏంటంటే ప్రస్తుతం చూస్తే తన కొడుక్కి అర్జున్ కన్నా 3 రెట్లు అండి. అంటే అర్జున్ ఒక భాగం ఉంటే సో తన తండ్రి ఎన్ని భాగాలు ఉంటాడండి? 3 ఉంటాడండి. ఓకేనమ్మా, అదే
3 భాగాలు అంటాడు. 8 ఏళ్ల తర్వాత అన్నాడు. సో ఒకసారి మీరు చూస్తే దీన్ని ఎక్స్ అనుకుందాం. 8 ఏళ్ల తర్వాత అంటే x+8 బై 8 ఏళ్ల తర్వాత అంటే 3x+8. 8 సంవత్సరాల తర్వాత ఏమంటున్నాడమ్మా, అతను అర్జున్ వయసుకి 2.5 రెట్లు అండి. అమ్మ 2.5 రెట్లని మనం 5/2 అని రాయొచ్చా? 2.5 రెట్లని మనం 5/2 అని రాయొచ్చు కదా. దాని మీనింగ్ ఏంటంటే తండ్రి 5 భాగాలు ఉంటే కొడుకు 2 భాగాలు ఉంటాడండి. అంటే కొడుకు వయసుకి తండ్రి 2.5 రెట్లు అంటే ఇప్పుడు 2 × 2.5 అంటే 5ఏగా. కొడుకు వయసుకి తండ్రి వయసు 2.5 రెట్లు. 2 × 2.5 అంటే 5ఏగా. ఎస్. ఇప్పుడు మీరు క్రాస్ మల్టిప్లై చేస్తే ఇక్కడ 5x వస్తుంది, ఇక్కడ 6x వస్తుంది. 5x 6x డిఫరెన్స్ ఎంతమ్మా? ఎక్స్. ఇక్కడ 5 8 జార్స్ ఎంతమ్మా? 40. సో 5 8 జార్స్ 40 అండి. 2 8 జార్స్ ఎంతమ్మా? 16. 40లోంచి 16 తీసేస్తే ఎంతమ్మా? 24. x = 24 అండి. అప్పుడు x = 24 అవుతే సో కొడుకు ప్రస్తుత వయసు 24 అవుద్ది, తండ్రి ప్రస్తుత వయసు 72 అవుతుందండి. ఓకేనమ్మా. 8 సంవత్సరాల క్రితం కాకుండా ఇంకొక 8 సంవత్సరాల క్రితం, అంటే మొత్తం 16 సంవత్సరాల క్రితం అంటున్నాడు. 16 సంవత్సరాల తర్వాత, 8 సంవత్సరాల తర్వాత, మళ్ళీ 8 సంవత్సరాల తర్వాత, మొత్తం ఎన్ని సంవత్సరాల తర్వాత అండి? ఇక్కడ 8 ఏళ్ల తర్వాత, మరో 7 ఏళ్ల తర్వాత, 8 ఏళ్ల తర్వాత, అంటే మొత్తం 16 ఏళ్ల తర్వాత కదా. 16 ఏళ్ల తర్వాత అంటే ఇక్కడ ఎంత వస్తుందండి? దీనికి 16 కలిపితే ఎంత వస్తుందమ్మా? 16 కలిపితే 88 వస్తుంది. 16 కలిపితే ఎంత వస్తుందండి? 88 వస్తుంది, అంతే కదా. ఇక్కడ 16 కలిపితే ఏమొస్తుందండి? 40 వస్తుందండి. ఇప్పుడు మొత్తం 16 ఏళ్ల తర్వాత సో ఎన్ని రెట్లు? 40 88. 88 అనేది 40కి ఎన్ని రెట్లు? చూడండి అమ్మ ఒకసారి. 2 రెట్లు అయితే కాదు, త్రూ ఆప్షన్ ద్వారా చెక్ చేయండి అమ్మ, ఈజీగా వద్ది. 2 రెట్లు అయితే కాదు కదా, ఎందుకంటే 42 సార్లు 80 కదా. 2.5 రెట్లు అయితే కాదు కదా, 42.5 సార్లు ఎంత? 42.5 సార్లు ఎంత? 100 అవుతుంది. 3 రెట్లు అయితే కాదు కదా, 43లో 120 కదా. ఇంకా 3 ఆప్షన్స్ ఫెయిల్ అయినప్పుడు 4 ఆన్సర్ మీ ఆన్సర్ అవుతుందండి. మీరు కాలం చూడండి. 40 × 2 అంటే 80, 40 × 1/5 అంటే 8. ఎగ్జాక్ట్గా 2 1/5 రెట్లు అండి. ఎగ్జాక్ట్గా 2 1/5 రెట్లు. సో మీ ఆన్సర్ ఏంటండి? ఆప్షన్ డి. ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్. సింప్లిఫికేషన్ క్వశ్చన్ అడిగారు చూడండి ఇక్కడ. సో 35/5 అంటే ఎంతమ్మా? 7. -18 - 7 అంటే -25. సో -15, ఇక్కడ -25 వస్తుంది కదండి. -25 వస్తుంది కదా. అప్పుడు మైనస్ ఆఫ్ మైనస్ ఏమవుతుందండి? ప్లస్ అవుతుందండి, అంటే +25. సో -15 + 25 అండి. సో వీర్ ఆన్సర్ ఇస్ వాట్? ఆప్షన్ ఏ. ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. ద ఎల్సిఎం ఆఫ్ దీస్ నెంబర్స్ అండి. ఈ యొక్క సంఖ్యల యొక్క కసా కనుక్కోవాలండి ఇప్పుడు మనం. సో ఒకసారి మీరు చూస్తే 14 చేయక్కర్లేదండి, ఎందుకంటే 14 అనేది 42లో ఉంటుందండి. 42లో ఉంటుంది. 14 3 42. ఇప్పుడు 42కి 77 కనుక్కోవాలండి. ఈ రెండు ఏ టేబుల్లో గరిష్టంగా క్యాన్సిల్ అవుతాయండి? 7 టేబుల్లో పోతాయండి. స్మాలెస్ట్ నెంబర్ ఎన్ని టైమ్స్ పోతుందమ్మా? 6 టైమ్స్ పోతుందండి. అంటే 6 టైమ్స్ ఆఫ్ 77 అండి. 6 టైమ్స్ ఆఫ్ 77. 6 7 జార్స్ ఎంతమ్మా? 42. అంటే మన ఆన్సర్ 2తో ఎండ్ అవ్వాలండి. సో 2తో ఎండ్ అవ్వాలి. 6 7 జార్స్ 42 కదా, ఎండ్ విత్ 2. సో ఎండ్ విత్ 2 ఓన్లీ 1 ఆప్షన్ ఇస్ దేర్ అండి. సో వీర్ ఆన్సర్ ఇస్ వాట్? ఆప్షన్ బి. లేదంటే 6 70 జార్స్ 420, 6 7 జార్స్ 42, 42 + 420 462 అలా చేయొచ్చు, కానీ చేయక్కర్లేదు. ఎండ్ విత్ 2 ఓన్లీ 1 ఆప్షనే ఉంది. నెక్స్ట్ అండి. ఆఫ్టర్ స్పెండింగ్ 85% ఆఫ్ హీ శాలరీ అలోక్ సేవ్స్ 1200 రూపీస్ పర్ మంత్. వాట్ ఈస్ ద మంత్లీ శాలరీ? తన జీతంలో 85% ఖర్చు పెట్టుకున్న తర్వాత అలోక్ నెలకి 1200 రూపాయలు పొదుపు చేశాడండి. అయితే నెలవారీ జీతం ఎంత? అంటే 80% ఖర్చు చేసుకున్నాడు అంటే దాని మీనింగ్ ఎంత ఉన్నట్టండి? సో ఇంకో 15% ఉంటుంది, అంతే కదా. ఆ 15% అంటేనే కదా 1200. 15% 1200 అంటే 100% అంటే ఎంత? 15% 1200 అండి. 15వ టేబుల్లో 1200 ఎన్ని టైమ్స్ పెద్దండి? 80 టైమ్స్ పెద్దండి. సో 80 టైమ్స్ ఆఫ్ 100 అంటే 8000. సో మంత్లీ శాలరీ ఎంతమ్మా? 8000. ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. చూడమ్మా, 85% ఖర్చు పెట్టుకున్నాడు అంటే మిగతా 15% మాత్రమే సేవింగ్ ఉంటుందండి. అంటే శాతం ప్రకారం 15%, సో రూపాయల ప్రకారం 1200 అండి. అంటే 15% అంటే 1200 అండి. జీతము అంటే 100%. జీతము అంటే ఎంతమ్మా? 100%. 15వ టేబుల్లో 120 అనేది ఎన్నిసార్లు పోయిద్దమ్మా? 8 సార్లు పోయిద్దండి. అంటే 0 ఉంది కాబట్టి 80 సార్లు పోద్దండి. సో 80 × 100 అంటే 8000. 80 × 100 అంటే ఎంతమ్మా? 8000. సో అప్పుడు మీ ఆన్సర్ ఏమవుతుందండి? 8000 అవుతుంది. సో ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద కాంపౌండ్ ఇంట్రెస్ట్ అండ్ సింపుల్ ఇంట్రెస్ట్ అనే సమ్ ఆఫ్ 4500 ఫర్ 3 years ఎట్ ద రేట్ ఆఫ్ 8% per annum ఈజ్ వాట్? చూడమ్మా, 4500 రూపాయలపై 3 సంవత్సరాల్లో సంవత్సరానికి 8% చొప్పున చక్ర వడ్డీ మరియు బారు వడ్డీల మధ్య తేడా ఏమిటి? చూడమ్మా, 3 years డిఫరెన్స్ అడుగుతున్నాడండి. గుర్తుపెట్టుకోండి, 3 years డిఫరెన్స్ D ఈజ్ ఈక్వల్ టు P × R/100 హోల్ స్క్వేర్. ఇది 2 years డిఫరెన్స్ అండి. ఇదేంటమ్మా? 2 years డిఫరెన్స్.
ఇది 2 years డిఫరెన్స్. ఒకవేళ 3 years డిఫరెన్స్ అడిగితే సో 300 ప్లస్ ఆర్ బై 100 బిసైడ్ టు దిస్ వన్ జస్ట్ రైట్ డౌన్ 300 ప్లస్ ఆర్ బై 100. ఇదేంటమ్మా చక్ర వడ్డీకి సాధారణ వడ్డీకి 3 years డిఫరెన్స్ అండి. ఇప్పుడు మనకు డిఫరెన్స్ కావాలండి. ప్రిన్సిపల్ 4500 ఇచ్చాడు. ప్రిన్సిపల్ ఎంత ఇచ్చాడమ్మా 4500 ఇచ్చాడు. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత ఇచ్చాడమ్మా సో 8 ఇచ్చాడు. 8/100 ఇంటూ 8/100 8/100 ఇంటూ సో 8/100 300 ప్లస్ ఆర్ అండి అంటే 308/100 అండి. సో 308/100. జస్ట్ దీన్ని సింప్లిఫై చేయడమేనమ్మా. ఒకసారి గిని మీరు చూస్తే ఇక్కడ సో 2 zeros-కి 2 zeros క్యాన్సిల్ అవుతుంది. నెక్స్ట్ 5 9s ఆర్స్ సో 520 టైమ్స్ ఓకేనమ్మా. సో నెక్స్ట్ 4 5s ఆర్స్ 4 2s ఆర్స్ ఓకేనమ్మా. ఇంకేమైనా క్యాన్సిల్ అవుతాయండి 4 టేబుల్ ఇంకేమైనా క్యాన్సిల్ అవుతాయా 4 7s ఆర్స్ 28 4 7s ఆర్స్ 28 4 7s ఆర్స్ 28 4 7s ఆర్స్ 28. సో 4 ఎన్ని టైమ్స్ అమ్మా 4 25 టైమ్స్. ఇంకేమైనా క్యాన్సిల్ అవుతాయండి మనకు. సో 9 into 8 72 72 72 72 into 2 ఎంతమ్మా 72 into 2 144. సో 144 into 77/125 ఆల్ ఆఫ్ యూ క్లియర్ అండి. సో ఒకసారి మీరు చూస్తే ఇక్కడ ఆప్షన్స్ అన్నీ కూడా చాలా క్లోజర్గా ఉన్నాయండి. ఆల్మోస్ట్ చాలా క్లోజర్గా ఉన్నాయి. చూద్దాం. సో మనం క్యాన్సిల్ చేయాల్సిందే ఇక్కడ. సో ఏ టేబుల్లో క్యాన్సిల్ అవుతుందండి 125 టేబుల్లో క్యాన్సిల్ చేద్దామా 125 1s ఆర్స్ 125. ఇంకెంత ఉంటుందండి 125 పోతే మనకి ఇక్కడ సో 125 సబ్ట్రాక్ట్ చేసినట్లయితే మనకి ఇంకెంత ఉంటుందండి 19 ఉంటుందండి. 190 అంటే ఒకవేళ పాయింట్ పెట్టుకుంటే మనకు 190 అంటే 1 టైమే పోతుందండి 125. ఇంకెంత ఉంటుందండి సో 190లో ఒక 125 సబ్ట్రాక్ట్ చేస్తే మనకు 65 ఉంటుందండి. అంటే 650 అనుకుందామండి. 650 అంటే 125 టేబుల్ ఎన్ని టైమ్స్ పోతుందమ్మా 650 అంటే అప్రాక్సిమేట్గా 5 టైమ్స్ పోతుందండి. 5 టైమ్స్ పోతుంది అంటే అప్రాక్సిమేట్గా 1.15 తీసుకోవచ్చు అండి. 2 డెసిమల్స్ తీసుకుందాం. ఇప్పుడు 77 into 1 అంటే 77 77 into 1 అంటే 77 77 into 15 అండి. సో 15 7s ఆర్స్ ఎంతమ్మా 15 7s ఆర్స్ 105 15 7s ఆర్స్ 105. సో 105 ప్లస్ 10 115. సో 115 అంటే ఒక 11 పాయింట్ సంథింగ్ వస్తుందండి 11.55 అలా వస్తుందండి. అప్పుడు ఎంత వస్తుందమ్మా 88 పాయింట్ సంథింగ్ ఉండాలండి మన ఆన్సర్. సో 88 పాయింట్ సంథింగ్ ఉన్నటువంటి ఆప్షన్ ఏముందమ్మా 88 పాయింట్ సంథింగ్ ఉన్నటువంటి ఆప్షన్ ఏముందండి సో ఆప్షన్ డి. కొన్నిసార్లు ఇలా క్యాలిక్యులేషన్ పార్ట్ ఉంటుందండి. సో దాన్ని అంతకు మించి మనం ఏం చేయలేమండి క్యాలిక్యులేషన్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే ఆప్షన్స్ కింద మనకు దగ్గరగా లేకుండా అంటే వైడర్గా ఉంటాయి. చూడండి ఆల్మోస్ట్ 87 ఉంది 87లోనే 2 ఉన్నాయి 85 ఉంది 88 ఉంది. అలా ఫీ క్లియర్ అండి అది. సో నేను ఏమేం చేశానంటే ఇక్కడ సో 125 టేబుల్లో 1.15 టైమ్స్ పోతుందండి. 77 into 1.15 చేశానండి. 77 into 1 77 అండి. నెక్స్ట్ 15 into 77 అండి. సో 15 into 77 అంటే సో మనకు ఎంత వస్తుందమ్మా 15 into 77 అంటే మనకు ఆల్మోస్ట్ నెక్స్ట్ క్వశ్చన్ ఏ ట్రయాంగిల్ విత్ వర్టిసెస్ 4,1 1,1 3,5. సో అంటే ఇక్కడ ఇచ్చినటువంటి ఈ యొక్క వర్టిసెస్ ఏ త్రిభుజాన్ని మనం సూచిస్తాయండి. సో ఒకసారి కింద మీరు చూస్తే ఏబిసి భుజాలు ఇచ్చాడండి. ఏ ఎంతమ్మా 4,1 అనుకుందాం. బి ఎంత అండి 1,1 బి ఈజ్ 1,1 సి ఈజ్ వాట్ 3,5 సి ఈజ్ వాట్ 3,5 సి ఈజ్ వాట్ 3,5. సో ఇప్పుడు మనకు ఆ భుజాలంటో తెలిస్తే ఆ లెంత్ ఆఫ్ సైడ్స్ తెలిస్తే మనకు అవి ఏ త్రిభుజమో చెప్పొచ్చు మనం. ఓకేనమ్మా. సో డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేద్దామని చూడండి. x1 y1 x2 y2. సో మనకు డిస్టెన్స్ ఫార్ములా ఏంటమ్మా x2 - x1 హోల్ స్క్వేర్ y2 - y1 హోల్ స్క్వేర్ అంటే 1 - 4 హోల్ స్క్వేర్ అంటే 3 వస్తుంది 3 స్క్వేర్ అంటే 9 వస్తుంది. 1 - 1 అంటే సో 0 వస్తుంది. అంటే సో డిస్టెన్స్ ఏమవుతుందమ్మా 3 అవుతుంది. ఏబీ డిస్టెన్స్ 3 అవుతుందండి. సో బీసీ కింద తీసుకుంటే సో 3 - 1 హోల్ స్క్వేర్ అంటే 4 వస్తుంది. 5 - 1 హోల్ స్క్వేర్ 5 - 1 హోల్ స్క్వేర్ అంటే 16 వస్తుంది. రూట్ 20 వస్తుంది. ఇక్కడ చూస్తే 4 - 1 అంటే 1 వస్తుంది. 4 - 3 అంటే 1 వస్తుంది. 1 - 4 అంటే ఎంత వస్తుంది 1 - 5 అంటే 1 - 5 అంటే -4 -4 హోల్ స్క్వేర్ అంటే 16 వస్తుంది. అంటే ఒకసారి కింద మీరు చూస్తే ఇదేమో 3 వచ్చింది, ఇది రూట్ 20 వచ్చింది, రూట్ 17 వస్తుంది. అంటే అన్ని భుజాలు కూడా డిఫరెంట్గా ఉన్నాయి. సో భుజాలు సమానంగా లేనప్పుడు మనం అటువంటి త్రిభుజాన్ని మనం ఏమని పిలుస్తామండి విషమబాహు త్రిభుజం అని పిలుస్తాం. స్కేలిన్ ట్రయాంగిల్ అంటాం. ఓకేనమ్మా. అన్ని భుజాలు సమానమైతే ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అంటాం. సమబాహు త్రిభుజం అంటాం. అన్ని భుజాలు డిఫరెంట్గా ఉంటే విషమబాహు త్రిభుజం స్కేలిన్ త్రిభుజం అంటాం. స్కేలిన్ ట్రయాంగిల్ అంటాం. సో ఇక్కడ అన్ని భుజాలు కూడా డిఫరెంట్గా ఉన్నాయండి. ఓకేనమ్మా. విచ్ ఆర్ ద ఫాలోయింగ్ ఫ్రాక్షన్స్ గివెన్ బిలో సో వెన్ యాడెడ్ టు 5/16 గివ్స్ 1 అంటే 5/16కి ఏమి యాడ్ చేస్తే సో 1 వస్తుందండి. 5/16కి ఏమి యాడ్ చేస్తే 1 వస్తుందండి.
సో 5/16కి ఏం యాడ్ చేస్తే 1 వస్తుందండి, ఇక్కడ 5 పార్ట్స్ ఉంది, ఇంకా రిమైనింగ్ 11 పార్ట్స్ కావాలి, అంటే 11/16 యాడ్ చేయాలండి, అంతే కదా. ఎందుకంటే 5 ఉంది కాబట్టి సో 5కి ఏం యాడ్ చేస్తే 16 వస్తుందండి, 11, అంటే 11/16 యాడ్ చేయాలండి, అంటే 11/16 యాడ్ చేయాలి. చూడమ్మా 11/16, సో 11/16 అంటే సో 22/32 కదా, 22/32ని మనం 11/16 అని రాసుకోవచ్చు కదా, అంటే ఆప్షన్ సి అనేది మీ ఆన్సర్ అవుతుందండి. హిమాన్సీ బాట్ ఏ టీ-షర్ట్ at 20% discount on its market price but sold it at the market price. What is the gain or loss percentage on the whole transaction? హిమాన్సీ ప్రకటన ధరపై 20% తగ్గింపుతో టీ-షర్ట్ను కొన్నాడు, కానీ దాన్ని ప్రకటన ధరకే అమ్మేశాడు. అయితే మొత్తం లావాదేవీల్లో అతని లాభమా లేదా నష్ట శాతం ఎంత? చూడమ్మా, ప్రకటన వెల 100 రూపీస్ అనుకుంటున్నాను, ప్రకటన వెల మార్కెట్ ప్రైస్ 100 రూపీస్ అనుకుంటున్నాను, ఓకేనమ్మా. అతను పర్చేజ్ చేసినప్పుడు చూడమ్మా, అతను పర్చేజ్ చేసినప్పుడు 20% డిస్కౌంట్తో కొన్నాడండి, 20% రాయితీతో కొన్నాడు, అంటే 100 మీద 20% అంటే ఎంతమ్మా 20, అంటే కొన్న విలువ 80 రూపాయలండి, కొన్న విలువ ఎంత 80 రూపాయలు. సో ఇది కొన్న విలువ అండి, ఇదేంటమ్మా కొన్న విలువ. కానీ అమ్మేటప్పుడు మాత్రం ప్రకటన ధరకే అమ్మాడండి, ప్రకటన ధరకే అమ్మేశాడు, అంటే 100 రూపాయలకి అమ్మేశాడు, అంటే సెల్లింగ్ ప్రైస్ ఎంతమ్మా, సెల్లింగ్ ప్రైస్ ఎంత అండి 100 రూపాయలు, ప్రకటన ధరకే అమ్మేశాడు. కొనేటప్పుడేమో 20% డిస్కౌంట్ కొన్నాడు, అమ్మేటప్పుడు మాత్రం ప్రకటన ధరకే అమ్మాడు. అంటే ఇక్కడ కాస్ట్ ప్రైస్ కొన్న విలువ 80, అమ్మిన విలువ 100, అంటే లాభం ఎంత వస్తుందంటే 20 రూపాయలు వస్తుంది. లాభం ఎల్లప్పుడూ దేని మీద క్యాలిక్యులేట్ చేస్తామండి, కొన్న విలువ మీద లెక్కెడతాం, అంటే 20/80. అమ్మ 20/80 అంటే 1/4 కదా, 1/4 కదా, 20/80 అంటే 1/4 కదా, 1/4 అంటే 25% లాభం. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్, ఆప్షన్ సి. సో నెక్స్ట్ క్వశ్చన్ అమ్మా, ఆల్ఫా బీటా ఆర్ ద రూట్స్ ఆఫ్ ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్ 5 + √2x² minus 4 + √5x plus 8 plus 2√5 is equal to 0. Then find the value of 2 alpha beta by alpha plus beta. సో ఇక్కడ ఆల్ఫా బీటాలు అనేవి మూలాలండి, వర్గ సమీకరణానికి మూలాలండి. సో మీ అందరికి కూడా తెలుసు, ఫస్ట్ సమ్ ఆఫ్ ద రూట్స్ కనుక్కుందాం. సమ్ ఆఫ్ ద రూట్స్ అంటే -b/a, సమ్ ఆఫ్ ద రూట్స్ అంటే ఏంటంటే -b/a, ఓకేనమ్మా గుర్తుపెట్టుకోండి. సమ్ ఆఫ్ ద రూట్స్ అంటే -b/a, అంటే ఇచ్చినటువంటి ఈక్వేషన్ ఏ ఫార్మేట్లో ఉందంటే సో ax² + bx + c ఈ ఫార్మేట్లో ఉన్నప్పుడు సో మనకు సమ్ ఆఫ్ ద రూట్స్ అంటే సో -b/a, ఆల్రెడీ b ప్లేస్లో మైనస్ ఉంది, అప్పుడు మైనస్కి మైనస్ క్యాన్సిల్ అయిపోతుంది. అప్పుడు b అంటే ఏమవుతుందండి 4 + √5, 4 + √5. a అంటే ఏమవుతుందమ్మా సో 5 + √2, 5 + √2, ఓకేనమ్మా. ఇది ఆల్ఫా ప్లస్ బీటా అండి. మనకు ప్రొడక్ట్ ఆఫ్ ద రూట్స్ కూడా తెలుసండి. ప్రొడక్ట్ ఆఫ్ ద రూట్స్ అంటే ఏంటండి c/a, ప్రొడక్ట్ ఆఫ్ ద రూట్స్ ఈజ్ నథింగ్ బట్ వాట్ c/a. సో ప్రొడక్ట్ ఆఫ్ ద రూట్స్ ఈజ్ ఈక్వల్ c/a. సో ఇక్కడ c/a అమ్మా, c అంటే ఎంతమ్మా 8 + 2√5. దీన్ని 2ని కామన్ తీయండమ్మా, 2ని కామన్ తీస్తే 4 + √5 వస్తుంది. దీంట్లో 2ని కామన్ తీస్తున్నానండి, సో 4 + √5 వస్తుంది బై a. a అంటే ఎంతమ్మా 5 + √2, a అంటే ఎంతమ్మా 5 + √2, ఓకేనమ్మా. సో ఇక్కడ చూడమ్మా, అడిగిన క్వశ్చన్ ఏంటో చూడండి. ఇప్పుడు 2 ఆల్ఫా బీటా అన్నాడు, అంటే 2 ఇంటూ ఆల్ఫా బీటా అంటే ఎంతమ్మా, ఆల్ఫా బీటా అంటే ఎంత 2 ఇంటూ 4 + √5 బై 4 + √5 బై 4 + √5 బై సో 5 + √2, 5 + √2. ఇదేంటమ్మా 2 ఇంటూ ఆల్ఫా బీటా డివైడెడ్ బై ఆల్ఫా ప్లస్ బీటా. ఆల్ఫా ప్లస్ బీటా అంటే ఎంత ఇచ్చినాడు ఇక్కడ 4 + √5 బై 4 + √5 బై 5 + √2, 5 + √2. ఒకసారికి మీరు చూస్తే 4 + √5కి 4 + √5కి 5 + √2కి 5 + √2 క్యాన్సిల్ అవుతే సో ఫైనల్గా మనకు ఆన్సర్ ఏమొస్తుందండి 2 × 2 4 వస్తుందండి. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్, ఆప్షన్ బి. Without any stoppages, Sunil travels a certain distance at an average speed of 80 km/h. With stoppages, he covers the same distance at an average speed of 60 km/h. How many minutes per hour does the train stop? చూడమ్మ ఇక్కడ సో ఎటువంటి విరామం లేకుండా సునీల్ గంటకి 80 కిలోమీటర్ల వేగంతో కొంత దూరం ప్రయాణించాడు. విరామంతో అదే దూరాన్ని ఇక్కడ చూడమ్మా, కీవర్డ్ ఏంటంటే అదే దూరాన్ని, అంటే ఇక్కడ దూరం అనేది తటస్థం అండి, డిస్టెన్స్ ఈజ్ కాన్స్టెంట్. సగటున 60 కిలోమీటర్ల వేగంతో చేరుకున్నాడు. అయితే అతను గంటకి ఎన్ని నిమిషాల పాటు విరామం తీసుకున్నాడు అంటే విరామం తీసుకుంటున్నాడు అంటే విత్ స్టాపేజెస్, విరామం తీసుకోలేదు అంటే వితౌట్ స్టాపేజెస్. వితౌట్ స్టాపేజెస్ అంటే సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్, విత్ స్టాపేజెస్ అంటే ఆర్డినరీ బస్సు, ఓకేనమ్మా. సో ఇక్కడ డిస్టెన్స్ అనేది కాన్స్టెంట్ అండి. వెన్ ఎవర్ డిస్టెన్స్ ఈజ్ కాన్స్టెంట్, స్పీడ్ అండ్ టైమ్ ఆర్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఈచ్ అదర్. దూరం తటస్థమైనప్పుడు వేగము మరియు కాలాలు ఒకదానికి మరొకటి విలోమానుపాతంలో ఉంటాయి. సో ఇక్కడ దూరం తటస్థం కాబట్టి వేగాల నిష్పత్తి ఇచ్చున్నాడు కదమ్మా. ఫస్ట్ వేగం ఎంతమ్మా 80, సో రెండోసారి వేగం ఎంతమ్మా 60,
ఈ 80 అనేది ఏంటి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ వితౌట్ స్టాపేజెస్, 60 ఏంటి విత్ స్టాపేజెస్ విరామం తీసుకున్నాడు. అంటే వేగాల నిష్పత్తి ఎలా ఉందండి 4:3. మరి వేగాల నిష్పత్తి 4:3 ఉంటే కాలాల నిష్పత్తి ఏమవుతుందండి 3:4 అవుతుంది. కాలాల నిష్పత్తి ఏమవుతుందమ్మా 3:4 అవుతుంది. అంతే కదా, ఇన్వర్స్ కదా, ఏది ఉల్టా అవుతుంది కదా. ఎస్, అంటే దాని మీనింగ్ ఏంటంటే సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్కి 3 భాగాల సమయం తీసుకుంటే ఆర్డినరీకి 4 భాగాల సమయం తీసుకుంటుంది. విరామం తీసుకోకుండా ఉన్నట్లయితే 3 భాగాల్లో డెస్టినేషన్ చేరుకుంటున్నారు. విరామం తీసుకుంటే 4 భాగాల్లో చేరుకుంటున్నారు. అంటే విరామం తీసుకుంటే 4 భాగాలు ఎందుకు పడుతుంది, ఒక భాగం ఎందుకు ఎక్స్ట్రా పడుతుంది, ఆ విరామం తీసుకోవడం వల్లే కదా ఒక భాగం ఎక్స్ట్రా పట్టింది. అంటే వాళ్ళు ఎంత భాగం విరామం తీసుకున్నారంటే ఒక భాగం, తనకు పట్టేటువంటి 4 భాగాల్లో ఒక భాగం విరామం కోసం స్పెండ్ చేశారు, రెస్టింగ్ పీరియడ్ కోసం స్పెండ్ చేశారు. ఓకేనమ్మా, అంటే 1/4. సో 1/4 ఆఫ్ ద అవర్, కానీ నిమిషాలు అడిగాడు కదా ఇంటూ 60 చేస్తున్నాను. అంటే గంటకు 15 నిమిషాల పాటు విరామం తీసుకుంటున్నాను అండి. గంటకు 15 నిమిషాల పాటు విరామం తీసుకుంటున్నాడు. సో 15 నిమిషాల పాటు గంటకు విరామం తీసుకుంటున్నాడు. ఆల్ ఆఫ్ యూ క్లియర్ అండి. అదే నెక్స్ట్ అండి, ఇఫ్ ఏ వర్క్ ఫోర్స్ ఆఫ్ 200 men కన్స్ట్రక్ట్ ఎ బిల్డింగ్ ఇన్ 1024 days, హౌ మెనీ మెన్ విల్ బీ నీడెడ్ టు కన్స్ట్రక్ట్ ద సేమ్ బిల్డింగ్ ఇన్ 256 days అండి. చూడమ్మా, అసలు చేయక్కర్లేదండి. మీరు ఒకసారి జాగ్రత్తగా గమనిస్తే 200 మంది ఉన్నప్పుడు 1024 రోజులు పట్టిందండి. 256 రోజుల్లో చేయాలి అంటే ఎంతమంది కావాలి? ఇప్పుడు ఇక్కడ 200 మంది ఉన్నప్పుడు 1024 పట్టింది. 256 రోజులు కావాలి అంటే నెంబర్ ఆఫ్ డేస్ 1024 కాస్త 256 తగ్గిపోయింది. అంటే ఆల్మోస్ట్ నెంబర్ ఆఫ్ డేస్ 1/4 తగ్గింది. మరి రోజులు 1/4 తగ్గాయంటే వర్క్ ఫోర్సు 4 times పెరగాలి కదా. 200 ఉన్నది 4 times పెరగాలంటే 800 అవ్వాలి. అంటే డైరెక్ట్గా ఆన్సర్ చెప్పొచ్చు 800 అని, ఏం చేయకుండా డైరెక్ట్గా ఆన్సర్ కొట్టచ్చు. నెంబర్ ఆఫ్ డేస్ 1/4 పడిపోయినాయి. అలాంటప్పుడు వర్క్ ఫోర్స్ 4 times పెరగాలి. అంటే 200 × 4 అంటే 800 సెకండ్స్లో ఆన్సర్ చేయొచ్చు. లేదు అంటారా, M1D1 = M2D2. 200 మంది ఉన్నప్పుడు 200 మంది ఉన్నప్పుడు 1024 days పట్టింది. M1D1 = M2D2. సో M2 కావాలి మనకు, D2 ఇచ్చినాడు 256 days అని, 256. సో 256 ఎన్ని టైమ్స్ అండి, 256 1s, సో 256 4 times. సో 4 × 200 అంటే 800 కదా. ఇలా కూడా చేయక్కర్లేదు, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో డైరెక్ట్గా అటాక్ చేయొచ్చు. A tube can fill a tank in 15 hours. Due to leak in the bottom, it is filled in 20 hours. If the tank is full, how much time will the leak allow to empty it? ఒక పైపు 15 గంటల్లో తొట్టి నింపగలదు. దిగున లీకేజ్ కారణంగా అది 20 గంటల్లో నింపుతుంది. అయితే తొట్టి నిండి ఉంటే లీకేజ్ ద్వారా ఖాళీ అవ్వడానికి ఎంత సమయం పడుతుంది? గుర్తుపెట్టుకున్నామా, ఒక ట్యాప్ మాత్రమే ఉన్నట్లయితే సో ఎన్ని గంటలు పడుతుందండి, 15 పడుతుందండి. కింద అడుగు భాగాన ఒక లీక్ ఉండడం వల్ల గుర్తుపెట్టుకుంటే లీక్ను కూడా మనం ఒక పైపుగా కన్సిడర్ చేస్తాం. ఇది ఫిల్లింగ్ చేసేదైతే ఇది ఎంటీ చేసేది. లీక్ను కూడా, రంధ్రాన్ని కూడా మనం ఒక పైపుగా కన్సిడర్ చేస్తాం. 2 పైపులు ఉంటే అంటే నింపేది ప్లస్ రంధ్రం 2 ఉంటే ఎన్ని గంటలు పట్టిందంటమ్మా, 20 నిమిషాలు పట్టింది. ఎన్ని గంటలు పట్టింది, 20 గంటలు పట్టింది. అడిగిన క్వశ్చన్ ఏంటంటే ఓన్లీ రంధ్రం మాత్రమే ఉంటే, ఓన్లీ రంధ్రం మాత్రమే ఉంటే ఓన్లీ బి మాత్రమే ఉంటే నిండుగా ఉన్న ట్యాంక్ని ఎన్ని గంటల్లో ఖాళీ చేస్తుంది, అది క్వశ్చన్. ఓకేనండి. అదే చూడమ్మా ఒకసారి, A + B తెలుసు, A అలోన్ తెలుసు. B అలోన్ అంటే ఏంటమ్మా, XY/Y - X. ఇలా చేయొచ్చు. లేదు అంటే మీరు ఎల్సిఎం యూజ్ చేసి కూడా చేయొచ్చు. 20 × 15/20 అండి. 20 - 15 అంటే ఎంతమ్మా, 5. 20 - 15 అంటే ఎంత, 5. సో 5 టేబుల్ ఎన్ని టైమ్స్ పోయిద్దామా, 3 times పోయిద్ది. అప్పుడు 20 × 3 అంటే ఎంత వస్తుందండి, 60 వస్తుంది. ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ అమ్మా, క్వశ్చన్ నెంబర్ 57. 10 × sin⁴α + 15 × cos⁴α = 6. దెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ దట్ ఎక్స్ప్రెషన్. చూడండి ఇక్కడ ఈ 15 cos⁴α నేను 10 cos⁴α ప్లస్ 5 cos⁴α రాస్తున్నాను. ఓకేనండి. ఇప్పుడు ఈ రెండిట్లో 10 కామన్ తీయొచ్చు కదా. 10 కామన్ తీస్తే ఏం మిగులుతుందండి మనకు, sin⁴α cos⁴α మిగులుతుంది. ఏం మిగులుతుందమ్మా, sin⁴α ప్లస్ cos⁴α మిగులుతుంది. ఇక్కడ +5 cos⁴α ఉంది కదా, అది అవతలకి వెళ్తే ఏమవుతుందండి, 6 మైనస్ 5 cos⁴α మిగులుతుంది. 5 cos⁴α మిగులుతుంది. ఆల్ ఆఫ్ యూ క్లియర్ అండి. అదే సో ఒకసారి మీరు చూస్తే ఇక్కడ ఆల్ ఆఫ్ యూ ఈ sin⁴α cos⁴α ఎలా ఏమని రాయొచ్చండి మనం. సో ఏమని రాయొచ్చు అంటే
ఇక్కడ రాస్తున్నాను చూడమ్మా, సైన్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ కాసు స్క్వేర్ ఆల్ఫా హోల్ స్క్వేర్ మైనస్ 2 టైమ్స్ ఆఫ్ సైన్ స్క్వేర్ ఆల్ఫా కాసు స్క్వేర్ ఆల్ఫా 2 టైమ్స్ ఆఫ్ సైన్ స్క్వేర్ ఆల్ఫా కాసు స్క్వేర్ ఆల్ఫా ఇలా రాయొచ్చు కదా. ఎస్, ఇప్పుడు మీరు చూస్తే కన్నా ఈ వాల్యూ ఎంత అవుతుందండి, సైన్ స్క్వేర్ టీటా ప్లస్ కాస్ స్క్వేర్ టీటా అంటే 1 కదా, ఈ వాల్యూ 1 కదా, 1 స్క్వేర్ అంటే 1 కదా, 1 మైనస్ దట్ వాల్యూ. అప్పుడు 10 ఇంటూ చేయనమ్మా, 10 ఇంటూ 1 10 మైనస్ 10 ఇంటూ 2 20. సో 20 సైన్ స్క్వేర్ ఆల్ఫా కాస్ స్క్వేర్ ఆల్ఫా ఓకేనమ్మా ఈజ్ ఈక్వల్ టు 6 మైనస్ ఆ 6ని కూడా యువతలకు పంపించానమ్మా. ఇక్కడ ఈ 6 యువతలకు వచ్చేస్తే ఏమవుతుందండి, ఈ 6 యువతలకు వస్తే -6 అవుతుంది. అంటే 10లోంచి -6 తీసేస్తే 4 అవుతుంది. అంటే 4 మైనస్ దిస్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు -5 కాస్ట్ టు ది పవర్ ఆల్ఫా -5 కాస్ట్ టు ది పవర్ ఆఫ్ 4 ఆల్ఫా. ఓకేనమ్మా, అదే ఇప్పుడు ఆ కాస్ట్ టు ది పవర్ ఆఫ్ 4 ఆల్ఫా యువతలకు పంపిస్తే ఏమవుతుందండి, సో డివిజన్ అవుతుంది. 4 బై కాస్ట్ టు ది పవర్ ఆఫ్ 4 ఆల్ఫా. అప్పుడు ఏమవుతుందండి, 4 ఇంటూ సీకెంట్ టు ది పవర్ ఆఫ్ 4 ఆల్ఫా మైనస్ చూడమ్మా, ఇప్పుడు కాస్ట్ టు ది పవర్ ఆఫ్ 4 ఆల్ఫా దీంతో డివైడ్ చేయాలి మనం. చూడమ్మా, ఇప్పుడు కాసు స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతుంది. ఇంకో కాస్ స్క్వేర్ ఉంటుంది కదా, అంటే సైన్ స్క్వేర్ ఆల్ఫా బై కాస్ స్క్వేర్ ఆల్ఫా అంటే tan స్క్వేర్ ఆల్ఫా. అప్పుడు -20 tan స్క్వేర్ ఆల్ఫా -20 tan స్క్వేర్ ఆల్ఫా -20 tan స్క్వేర్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు ఏంటమ్మా -5. ఇప్పుడు ఈ సీకెంట్ టు ది పవర్ ఆఫ్ 4 ఆల్ఫాని నేను ఎలా రాస్తున్నాను అంటే చూడండి, ఇక్కడ రాస్తున్నాను చూడమ్మా. ఈ సీకెంట్ టు ది పవర్ ఆఫ్ 4 ఆల్ఫాని ఎలా రాస్తున్నాను చూడండి ఒకసారి. ఈ సీకెంట్ టు ది పవర్ ఆఫ్ 4 ఆల్ఫాని 1 ప్లస్ tan స్క్వేర్, దీన్ని మనం సీకెంట్ స్క్వేర్ ఆల్ఫా హోల్ స్క్వేర్ రాయొచ్చు కదా. సీకెంట్ స్క్వేర్ ఆల్ఫాని ఎలా రాయొచ్చు, 1 ప్లస్ tan స్క్వేర్ ఆల్ఫా హోల్ స్క్వేర్ రాయొచ్చు కదా. 1 ప్లస్ tan స్క్వేర్ ఆల్ఫా హోల్ స్క్వేర్ రాయొచ్చు కదా. ఎస్, దీన్ని ఎక్స్పాండ్ చేస్తే ఏమొస్తుందండి, 1 ప్లస్ tan టు ది పవర్ ఆఫ్ 4 ఆల్ఫా ప్లస్ 2 tan స్క్వేర్ ఆల్ఫా ఓకేనమ్మా, 2 tan స్క్వేర్ ఆల్ఫా. ఇప్పుడు చూడమ్మా, అవి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. 4 ఇంటూ దట్ వాల్యూ అండి, అంటే 4 ఇంటూ 1 అంటే 4 4 ప్లస్ tan స్క్వేర్ ఆల్ఫా 4 tan స్క్వేర్ ఆల్ఫా 4 ఇంటూ 2 8 tan స్క్వేర్, దిస్ ఈజ్ వాట్ tan టు ది పవర్ ఆఫ్ 4. సో tan స్క్వేర్ ఆల్ఫా ఓకేనమ్మా. సో ఇక్కడ ఎంత అమ్మా, -20 tan స్క్వేర్ ఆల్ఫా -20 tan స్క్వేర్ ఆల్ఫా ఈ -5 యువతలకు వస్తే ఏమవుతుంది, +5 అవుతుంది ఈజ్ ఈక్వల్ 0. సో ఒకసారి చూడమ్మా, 4 tan టు ది పవర్ ఆఫ్ ఆల్ఫా 4 tan టు ది పవర్ ఆఫ్ ఆల్ఫా 4 tan టు ది పవర్ ఆఫ్ 4 ఆల్ఫా. ఇక్కడ ఎంత వస్తుందండి, -12 tan స్క్వేర్ ఆల్ఫా ప్లస్ 9 ఈజ్ ఈక్వల్ 0 ఇప్పుడు 4తో డివైడ్ చేయండి అమ్మా. 4తో డివైడ్ చేస్తే ఏమొస్తుందండి, tan టు ది పవర్ ఆఫ్ 4 ఆల్ఫా -3 tan స్క్వేర్ ఆల్ఫా ప్లస్ 9/4 ఈజ్ ఈక్వల్ 0. 9/4 ఈజ్ ఈక్వల్ టు 0. అలా ఫీ క్లియర్ అండి. అంటే ఇది ఎలా రాయొచ్చండి మనం, దీన్ని ఎలా రాయొచ్చాం మనం, tan స్క్వేర్ ఆల్ఫా మైనస్ 3/2 హోల్ స్క్వేర్ రాయొచ్చు కదా. దీన్ని ఎక్స్పాండ్ చేస్తే ఇప్పుడు tan టు ది పవర్ ఆఫ్ 4 ఆల్ఫా -2ab ప్లస్ a స్క్వేర్. ఎస్ అన్నా, అదే అంటే దీన్ని ఈక్వల్ టు 0 చేస్తే అప్పుడు tan ఆల్ఫా ఈజ్ ఈక్వల్ ఏమవుతుందండి, tan స్క్వేర్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ 3/2 అవుతుంది. ఓకేనమ్మా. సో అప్పుడు tan ఆల్ఫా ఈజ్ ఈక్వల్ √3/√2 అవుతుంది. ఇప్పుడు tan ఆల్ఫా ఈజ్ ఈక్వల్ ఏమవుతుందండి, ఏమవుతుందమ్మా, √3/√2 అవుతుంది. √3/√2 అంటే tan ఆల్ఫాని మనం ఫైండ్ అవుట్ చేసాం. ఇప్పుడు మనకు కావాల్సిన ఆన్సర్ ఏంటంటే ఇక్కడ ఒకసారి మీరు చూస్తే ఆల్ ఆఫ్ యూ, సో మనకు 27 cosecant to the power of alpha 27 cosecant to the power of 6 alpha plus 8 into secant to the power of 6 alpha. చూడమ్మా ఆల్ ఆఫ్ యూ, 27 ఇంటూ ఇప్పుడు cosecant to the power of 6 ఆల్ఫాని మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ tan ఆల్ఫా తెలుసు మనకు. tan ఆల్ఫా అంటే ఎంత, √3/2 దిస్ ఈజ్ √3 దిస్ ఈజ్ √2 అంతే కదమ్మా. అప్పుడు ఇది ఎంత అవుతుందండి, √3 హోల్ స్క్వేర్ √2 హోల్ స్క్వేర్ అంటే 3 + 2 అంటే ఎంత అవుతుంది, √5 అవుతుంది. దిస్ వాల్యూ ఇస్ వాట్, √5. అలా ఫీ క్లియర్ అండి. అండర్ రూట్ ఆఫ్, సో ఆపోజిట్ సైడ్ స్క్వేర్ ప్లస్ అడ్జసెంట్ సైడ్ స్క్వేర్. ఇప్పుడు 27 ఇంటూ cosecant to the power of 6 ఆల్ఫాని మనం ఎలా రాయొచ్చండి, దీన్ని మనం ఎలా రాయొచ్చు, cosecant స్క్వేర్ థీటా cosecant స్క్వేర్ ఆల్ఫా హోల్ క్యూబ్ అని రాయొచ్చు కదా. ఎస్, 27 ఇంటూ cosecant స్క్వేర్ ఆల్ఫా. అసలు cosecant థీటా అంటే ఏంటి, √5/√3
√5/√3 హోల్ స్క్వేర్ అంటే 5/3. సో 5/3 హోల్ క్యూబ్, 5/3 హోల్ క్యూబ్, 5³ 3³ 3³ గెట్ క్యాన్సల్, 5³ మిగులుతుంది. ప్లస్ నెక్స్ట్ ఏంటమ్మా 8 × sec⁻⁶ ఆల్ఫా. ఈ 6 అమ్మ sec⁻⁶ ఆల్ఫాని ఇలా రాయొచ్చా? sec² ఆల్ఫా హోల్ క్యూబ్ అని రాయొచ్చా? సీకెంట్ ఆల్ఫా. సీకెంట్ ఏంటి? అడ్జసెంట్ సైడ్ బై సో హైపోటెనస్ బై అడ్జసెంట్ సైడ్ అంటే √5/√2 √5/√2 హోల్ స్క్వేర్ అంటే 5/2. సో 5/2 హోల్ క్యూబ్, 5/2 హోల్ క్యూబ్. సో 5³ 2³ 5³ సో 2³ అంటే 8 గెట్ క్యాన్సల్. చూడమ్మా సీకెంట్ థీటా అంటే హైపోటెనస్ బై అడ్జసెంట్ సైడ్, √5/√2 హోల్ స్క్వేర్ ఫస్ట్, అప్పుడు 5/2 వస్తుంది. మళ్ళీ అగైన్ హోల్ క్యూబ్ ఉంది కదా, 5³ 2³ అంటే 8 గెట్ క్యాన్సల్. 5³ అంటే 125, అగైన్ 5³ 125. సో 125 250. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్ అమ్మా 250. సో ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. చూడమ్మా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు అప్పుడప్పుడు ఇలాంటి క్వశ్చన్స్ కూడా వస్తాయండి. అన్ని ఈజీ క్వశ్చన్స్ ఉండవు, అన్ని మోడరేట్ క్వశ్చన్స్ ఉండవు, అన్ని టఫ్ క్వశ్చన్స్ ఉండవు. అన్నిటిని మేనేజ్ చేయాలి. ఈజీగా ఇచ్చిన క్వశ్చన్స్ని మనం త్వరగా అటాక్ చేసి అక్కడ సేవ్ చేసిన టయాన్ని ఇటువంటి టఫ్ క్వశ్చన్స్ మీద మనం స్పెండ్ చేయగలిగితే, అన్ని క్వశ్చన్స్ చేయగలిగితే అప్పుడు మీరు కాంపిటీషన్లో ఉంటారు. ఇఫ్ ద నెంబర్ x4738 ఈజ్ డివిజిబుల్ బై 9, వాట్ ఈస్ ద ఫేస్ వాల్యూ ఆఫ్ x? x4738ను ఆ సంఖ్యను 9 ద్వారా భాగించబడితే x యొక్క ముఖ విలువ ఎంత? ముఖ విలువ అంటే x ప్లేస్లో ఏముండాలని అడుగుతున్నాడు అంతే. ఓకేనా, మనం నిన్న మారథాన్ సెషన్లో కూడా డిస్కస్ చేసుకున్నాం ఈ క్వశ్చన్ని, ఇలాంటి మోడల్ని. సో 9కి డివిజిబిలిటీ రూల్ ఏంటండి? సో సమ్ ఆఫ్ ద డిజిట్స్ ఈజ్ డివిజిబుల్ బై 9, దట్ ఎంటైర్ నెంబర్ ఈజ్ డివిజిబుల్ బై 9. అంకెల మొత్తం కూడితే వచ్చింది 9తో డివిజిబుల్ అవుతుంటే, 9తో భాగించబడుతుంటే ఆ సంఖ్య మొత్తం 9తో పోయినట్టే. చూడమ్మా 8 3 11, 11 7 ఎంత 18, 18 4 ఎంత 22, 22కి ఏం కలిపితే అది 9తో పోయింది. 22కి ఏం కలిపితే అది 9తో డివిజిబుల్ అవుతుందండి, 9తో పోతుంది. సో 9వ టేబుల్లో 9 3 అంటే 27 అంటే ఎక్స్ ప్లేస్లో ఏం పెట్టాలి? అంటే 5 పెట్టాలి. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్ ఆప్షన్ సి. సో సింప్లిఫికేషన్ క్వశ్చన్ అండి ఇక్కడ. సో 117/9 అంటే ఎంత వస్తుందండి? 13 వస్తుందండి. 13 4 జార్స్ ఎంతమ్మా? 52. 13 4 జార్స్ ఎంత? 52. సో చూడమ్మా 52 కదా, 17 తీసేస్తే ఎంత? 35 -35 ఓకేనండి. మైనస్ ఆఫ్ మైనస్ ఏమవుతుందండి? ప్లస్ అవుతుందండి. 43 35 అండి 78 అవుతుంది అంటే 78. 67ని -78లోంచి సబ్ట్రాక్ట్ చేస్తే ఎంత వస్తుందండి? సో మనకు 11 వస్తుందండి. ఎంత వస్తుందమ్మా? 11 వస్తుంది. -11 వస్తుందండి. ఎంత వస్తుందండి? -11. సో 66/-11 అండి అంటే ఎన్ని టైమ్స్ పోతుందండి? -6 టైమ్స్ పోతుందండి. ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ అండి, ఇఫ్ ద అర్థమెటిక్ మీన్ ఆఫ్ ద అబ్జర్వేషన్స్ x1 x2 x3 అండ్ సో ఆన్ xn ఈజ్ 1, దెన్ అర్థమెటిక్ మీన్ ఆఫ్ x1/k x2/k x3/k అండ్ సో ఆన్ xn/k. సో x1 x2 x3 అండ్ సో ఆన్ xn పరిశీలన యొక్క అంకగణిత సగటు ఒకటైతే, సో ఈ ఎక్స్ప్రెషన్ యొక్క అంకగణిత సగటు ఇప్పుడు చూడండి, న్యూమరేటర్ యొక్క అంకగణిత సగటు ఎంతమ్మా? 1 కదా. డినామినేటర్లో ఏముందండి? k ఉంది అంటే 1/kనే సో మీ యొక్క అంకగణిత సగటు అవుతుందండి. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్ 1/k. సో డైరెక్ట్ ఆన్సర్ అండి. సో ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. సో ఇక్కడ 2 men కులదీప్ అండ్ అగార్కర్ వర్కింగ్ సపరేట్లీ కెన్ మూవ్ ఏ ఫీల్డ్ ఇన్ 8 and 12 hours respectively. If they both working alternative hours, so and Kuladeep starts the work at 9 AM, so when will the work be finished? కులదీప్ మరియు అగార్కర్ అనే ఇద్దరు పురుషులు విడివిడిగా పనిచేస్తూ ఒక పొలంలోని గడ్డిని వరుసగా 8 మరియు 12 గంటలకు కత్తిరించగలరు. అయితే వారిద్దరు ఒకరి తర్వాత ఒకరు గంట పాటు ఆల్టర్నేటివ్ అవర్స్ పనిచేస్తున్నారు. మరియు కులదీప్ ఉదయం 9 గంటలకు పని స్టార్ట్ చేశాడు. అయితే ఏ టైం వద్ద సో వాళ్ళు వర్క్ని ఫినిష్ చేస్తారు? చూడండమ్మా, కులదీప్ ఒకడే అయితే 8 గంటలు పడుతుందండి. కులదీప్ ఒకడికి అయితే 8 గంటలు పడుతుంది. సో కులదీప్కి 8 గంటలు పడుతుంది, అగార్కర్కి 12 గంటలు పడుతుంది. ఫస్ట్ ఎంత వర్క్ ఉందో కనుక్కోవాలి. ఎంత వర్క్ ఉందంటే ఎల్సిఎం అండి. ఈ రెండింటి కసాక్ కట్టాలి. కసాక్ ఎంతమ్మా? 24. 8కి 12 కసాక్ 24 అండి. సో 8 టేబుల్లో 3 టైమ్స్ పోతుంది, 12వ టేబుల్లో 2 టైమ్స్ పోతుందండి. అలా క్లియర్ అండి. 8 టేబుల్లో 3 టైమ్స్ పోతుంది, 12 టేబుల్లో 2 టైమ్స్ పోతుంది. ఇప్పుడు మనకు ఒకరి తర్వాత ఒకరు ఫస్ట్ ఎవరు స్టార్ట్ చేశారు? కులదీప్ స్టార్ట్ చేశాడు. 3, నెక్స్ట్ అగార్కర్ 2. అలా ఎన్ని సైకిల్స్ ఉండొచ్చు అండి? అంటే ఒక సైకిల్కి 5 యూనిట్స్ అయిపోతుంది.
అలా మినిమం 4 సైకిల్స్ ఉండొచ్చు అండి, మినిమం 4 సైకిల్స్ ఉండొచ్చు కదా. 4 సైకిల్స్ అంటే ఎన్ని అవర్స్ అండి? ఈచ్ సైకిల్ అంటే 2 అవర్స్ కదా, ఈచ్ సైకిల్ అంటే 2 అవర్స్ కదా. అగార్కర్ ఒక 1 అవర్, కుల్దీప్ ఒక 1 అవర్, అంటే 8 అవర్స్. సో 8 అవర్స్ అండి. 8 అవర్స్కి ఎంత వర్క్ అయిపోతుందండి? 5 × 4 అంటే 20 యూనిట్స్ అయిపోతుందండి, 20 యూనిట్స్ అయిపోతుంది. ఇంకా మనకి స్టిల్ ఇంకా 4 యూనిట్లు ఉంది. నెక్స్ట్ ఎవరు వస్తారండి? కుల్దీప్ వస్తాడు. ఎన్ని యూనిట్లు చేస్తాడు? 3 యూనిట్లు చేస్తాడు. అప్పుడు 4 × 5 20, 20 + 3 23. ఈ 3 యూనిట్లు ఎప్పుడు చేస్తారో 9th అవర్ చేస్తుంటాడు, 9th అవర్. ఇంకా ఇంకెన్ని యూనిట్స్ ఉన్నాయంటే ఇంకొక 1 యూనిట్ ఉంది కదా, 23 అయిపోయినాయి, ఇంకొక 1 యూనిట్ ఉంది కదా. అది ఎవరు చేయాలి? అగర్కర్ చేయాలి. అగర్కర్ రోజుకి ఎన్ని చేయగలడు? గంటకి ఎన్ని చేయగలడు? 2 చేయగలడు. అమ్మ గంటకు 2 చేస్తాడు, కానీ మనకు ఉంది ఒకటే కదా. గంటకు 2 చేస్తున్నాడు. ఒకటి చేయడానికి ఎన్ని అవర్స్ పడుతుందంటే 1/2 అవర్ పడుతుంది. ఒకటి చేయడానికి ఎన్ని అవర్స్ పడుతుందంటే 1/2 అవర్స్ పడుతుంది, 1/2 అవర్ పడుతుంది. అంటే మొత్తం మీద 9.5 అవర్స్ పడుతుంది. ఇలా ఆల్టర్నేటివ్ అవర్స్లోకి వర్క్ చేసినట్లయితే స్టార్ట్ చేసిన టైం నుండి 9.5 అవర్స్ పడుతుంది. అసలు ఎన్నింటికి స్టార్ట్ చేశారు? 9 AM స్టార్ట్ చేశారు. 9 AM నుండి సో 9.5 అవర్స్ అంటే ఏ టైం పడుతుందండి? 9 AM నుండి 9.5 అవర్స్ అంటే ఎన్ని అవర్స్ పడుతుంది చూడండి అమ్మా ఒకసారి. ఏ టైంకి వర్క్ కంప్లీట్ అయిపోతుంది? ఇప్పుడు 9 AMకి ఒక 3 అవర్స్ యాడ్ చేస్తే 12 PM. 12 PMకి ఒక 6.5 అవర్స్ యాడ్ చేయండి, 6:30 PM. అంటే వర్క్ అనేది 6:30 PM కంప్లీట్ అవుతుందండి. వర్క్ అనేది 6:30 PM కంప్లీట్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 83. లలిత ప్లాన్స్ టు స్టార్ట్ ఏ ఫ్యాషన్ బొటిక్ అండ్ షీ సెట్స్ aside 20,000 rupees as starting capital. Based on the below table, so how much money would she be left with for the other expenses she would have come across? చూడమ్మా, లలిత ఫ్యాషన్ బొటిక్ని ప్రారంభించాలని అనుకుంటుంది. ఆమె 20,000 రూపాయలు స్టార్టింగ్ క్యాపిటల్గా పెట్టాలనుకుంటుంది. అయితే ఈ క్రింద పట్టిక ఆధారంగా సో ఇతర ఖర్చుల కోసం ఎంత డబ్బు మిగిలి ఉంటుంది? చూడమ్మా, కుట్టుని మెటీరియల్ కోసం 50% ఖర్చు పెట్టాలనుకుంది. నెక్స్ట్ స్టిచ్చింగ్ యాక్సెసరీస్కి ఒక 20% ఖర్చు పెట్టాలనుకుంది. అంటే మొత్తం 70% వీటికే పోతుంది. ఇంకా మిగిలింది ఎంత అండి? 30% ఉంటుంది. మొత్తం తన దగ్గర ఎంత మనీ ఉన్నాయమ్మా? 20,000 ఉన్నాయి. అతని దగ్గర మొత్తం ఎంత మనీ ఉన్నాయండి? 20,000 ఉన్నాయి. ఆ 20,000లో సో 70% ఆల్రెడీ వీటికి అంటే కుట్టని మెటీరియల్కి దానికి సంబంధించినటువంటి యాక్సెసరీస్కి టోటల్గా 70% ఖర్చు పెట్టేసుకుంది. ఇంకెంత ఉంటుందంటే 30% ఉంటుంది. ఈ 30% మాత్రమే మిగిలి ఉంటుంది. సో 30% ఆఫ్ 20,000. సో 30% ఆఫ్ 20,000 అండి. 10% ఎంతమ్మా? 2,000. 30% ఎంత? 6,000. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్ అమ్మా? 6,000. సో ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. అంటే ఇతర ఖర్చుల కోసం ఇంకెంత డబ్బు మిగిలి ఉంటుందంటే తన దగ్గర సో ఎంత ఉంటుందమ్మా? 6,000 ఉంటుంది. అంటే 70% ఆల్రెడీ ప్లానింగ్ అనేది ఉంది. సో ఇంకా అతని దగ్గర 30% మనీ ఉంటుంది. అది ఇతర ఖర్చుల కోసం పెట్టుకోవడానికి రెడీగా ఉంది. అది రూపాయల్లో చెప్పాలంటే 6,000, శాతం ప్రకారం చెప్పాలంటే 30%. క్వశ్చన్ నెంబర్ 86 అండి. వాట్ ఈస్ ద స్క్వైర్ రూట్ ఆఫ్ దిస్ వాల్యూ అండి? సో దీనికి మనం స్క్వైర్ రూట్ ఫైండ్ అవుట్ చేయాలమ్మా. సో 2 సున్నాలు ఉన్నాయి కాబట్టి 2 సున్నాల్లోంచి ఒక 0 బయటకు వస్తుందండి. అండర్ రూట్లో 2 zeros ఉన్నాయి కాబట్టి బయటకు వస్తే ఒక 0 అవుతుందండి. ఇంకా మనకు 1089 అండి. 1089 అనేది ఏ స్క్వేర్ అమ్మా? 33 స్క్వేర్ అండి. 1089 అనేది ఏ స్క్వేర్ అంటే 33 స్క్వేర్. అంటే మొత్తం ఏ స్క్వేర్ అవుతుందండి? అది 330 స్క్వేర్ అవుతుంది. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? ఆప్షన్ బి. ఏ కంపెనీ ప్లాన్స్ టు అరేంజ్ ఫర్ అన్ ఈవెంట్. It divides its events total expected expenditure into 5 broad segments. So here is the distribution is there. ఓకేనమ్మా. సో ఒక సంస్థ కార్యాలయం ఏర్పాటుకి చేయాలని యోచిస్తుంది. కార్యక్రమం యొక్క మొత్తం అంచనా వ్యయాన్ని సో 5 డిఫరెంట్ విభాగాలుగా ఇక్కడ చూపించడం జరుగుతుంది. ఎక్స్పెన్సెస్ సెగ్మెంట్స్ అంటే ఫస్ట్ సెగ్మెంట్లో 30% ఎంప్లాయీస్ ఉన్నారు, సెకండ్ సెగ్మెంట్లో 20% ఎంప్లాయీస్ ఉన్నారు, థర్డ్ సెగ్మెంట్లో 10% ఎంప్లాయీస్ ఉన్నారు, ఫోర్త్ సెగ్మెంట్లో 20% ఉన్నారు, ఫిఫ్త్ సెగ్మెంట్లో 20% ఉన్నారు, మొత్తం 100% ఉన్నారు. సో ఇఫ్ ద కంపెనీ స్పెండ్స్ 5,000 అండ్ సెగ్మెంట్ 3 అంటే సెగ్మెంట్ 3 ఎంప్లాయీస్ కోసం 5,000 ఖర్చు పెడితే వాట్ విల్ బి ద ఎక్స్పెన్సెస్ ఆన్ సెగ్మెంట్ 5? సెగ్మెంట్ 5 కోసం ఎంత ఖర్చు పెట్టాలి? చూడమ్మా, కంపెనీ 5,000 రూపాయలు విభాగం 3 పై ఖర్చు చేస్తే విభాగం 5 పై ఎంత ఖర్చు పెట్టాలి? అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకసారి మీరు చూస్తే విభాగము 3లో ఎంత పర్సెంట్ ఉన్నారండి? 10% ఉన్నారు. విభాగం 3లో ఎంత పర్సెంట్ ఉన్నారమ్మా? 10% ఉన్నారు. 10% అంటే ఎంత ఖర్చు పెట్టారండి? 10% ఎంప్లాయీస్ కోసం ఎంత ఖర్చు పెట్టారంటే 5,000 ఖర్చు పెట్టారు. అడిగింది విభాగం 5 కదా, సెగ్మెంట్ 5 కదా. సెగ్మెంట్ 5లో ఎంతమంది ఉన్నారంటే 20% ఉన్నారు. 10% కోసమే 5,000 ఖర్చు పెడితే మరి 20% కోసం ఎంత ఖర్చు పెట్టాలంటే 10,000 ఖర్చు పెట్టాలి. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్ అమ్మా? 10,000. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? 10,000. 10,000 ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. అంటే ఆప్షన్ సి అనేది మీ ఆన్సర్ అవుతుందండి. ఆప్షన్ సి అనేది మీ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ అమ్మా, సో x ఈజ్ ఈక్వల్ టు అండర్ రూట్ ఆఫ్ 6 - 1 బై అండర్ రూట్ ఆఫ్ 6 + 1. y ఈజ్ ఈక్వల్ టు అండర్ రూట్ ఆఫ్ 6 - 1 బై అండర్ రూట్ ఆఫ్ 6 + 1. సో ఈ ఎక్స్ప్రెషన్ అడుగుతున్నాడండి. ఆ ఎక్స్ప్రెషన్కి విలువ అడుగుతున్నాడు. సో ఒకసారి మీరు చూడడం అందరు కూడా ఇప్పుడు మనకు అక్కడ వేరియబుల్స్ ఏమున్నాయండి? x² ఉంది,
ఎక్స్ స్క్వేర్ అంటే దీన్ని హోల్ స్క్వేర్ చేయడమే కదా, దీన్ని హోల్ స్క్వేర్ చేయడమే కదా. హోల్ స్క్వేర్ చేస్తే అప్పుడు ఏమవుతుందండి, స్క్వేర్కి అండర్ రూట్ క్యాన్సిల్ అయిపోతుంది, అంటే 6 - 1 మిగులుతుంది, అంటే 5. ఇక్కడ ఏం మిగులుతుందండి, 6 + 1 మిగులుతుంది, అంటే 7 మిగులుతుంది. అంటే ఎక్స్ స్క్వేర్ వాల్యూ ఈజ్ 5/7. నెక్స్ట్ వై స్క్వేర్ వాల్యూ ఫైండ్ అవుట్ చేద్దామమ్మా. వై స్క్వేర్ అంటే ఎంతమ్మా, అంటే దీన్ని స్క్వేర్ చేయడమే కదా, దీన్ని స్క్వేర్ చేయడమే కదా వై స్క్వేర్ అంటే. ఇప్పుడు స్క్వేర్ చేసినప్పుడు అండర్ రూట్కి స్క్వేర్ క్యాన్సిల్ అవుతే 6 - 1 5 మిగులుతుంది. సో ఇక్కడ ఏం మిగులుతుంది అంటే 6 + 1 7 మిగులుతుంది. ఓకేనమ్మా, ఇది ఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్. ఇంకేం కావాలి, XY కావాలి, XY కావాలండి, XY కావాలి. XY అంటే ఈ రెండింటిని మల్టిప్లై చేయడమే కదా, ఈ రెండింటిని మల్టిప్లై చేయడమే కదా. ఒకసారి మీరు చూడమ్మా, అండర్ రూట్ ఆఫ్ 6 - 1 ఇంటూ అండర్ రూట్ ఆఫ్ 6 - 1 అంటే అండర్ రూట్ ఆఫ్ 6 - 1 హోల్ స్క్వేర్. అప్పుడు హోల్ స్క్వేర్కి అండర్ రూట్ క్యాన్సిల్ అయిపోతే 6 - 1 అనేది న్యూమరేటర్లో మిగులుతుంది. డినామినేటర్లో ఏం మిగులుతుందండి, అండర్ రూట్ ఆఫ్ 6 + 1 అండర్ రూట్ ఆఫ్ 6 + 1 అండర్ రూట్ ఆఫ్ 6 + 1 హోల్ స్క్వేర్. అప్పుడు స్క్వేర్ రూట్కి ఆ హోల్ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతే 6 + 1 7 మిగులుతుంది. అంటే ఇక్కడ కూడా 5/7 వస్తుంది. అంటే ఎక్స్ స్క్వేర్ అన్న 5/7, వై స్క్వేర్ అన్న 5/7, XY అన్న 5/7. ఇప్పుడు ఇక్కడ వాల్యూ సబ్స్టిట్యూట్ చేయనమ్మా. 3 ఇంటూ ఎక్స్ స్క్వేర్ అంటే ఎంతమ్మా 5/7, ఎక్స్ స్క్వేర్ అంటే ఎంత 5/7 ప్లస్ 5 ఇంటూ XY అంటే ఎంతమ్మా 5/7, XY అంటే ఎంతమ్మా 5/7. ఇక్కడ 3 ఇంటూ వై స్క్వేర్ అంటే ఎంతమ్మా 5/7, అంటే 5/7 ఆల్మోస్ట్ మీరు కామన్ తీయచ్చు. ఓకేనమ్మా. సో ఇక్కడ కూడా సిమిలర్గా అంతేనండి. 3x² 3 ఇంటూ 5/7 మైనస్ 5 ఇంటూ 5/7 ప్లస్ 3 ఇంటూ 5/7. నేనేమంటున్నానంటే న్యూమరేటర్లో 5/7 కామన్ తీయండి, న్యూమరేటర్లో 5/7 కామన్ తీయండి, డినామినేటర్లో 5/7 కామన్ తీయండి. ఆ 5/7కి 5/7 క్యాన్సిల్ అయిపోతాయి. ఇంకా చివరికి మీకు ఏం మిగులుతుందండి, 3 + 5 + 3 అంటే 3 + 5 + 3 అంటే 11 మిగులుతుంది. డినామినేటర్లో 3 - 5 అంటే -2, -2 + 3 అంటే 1, 11/1 అంటే 11. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్ 11. సో ఆప్షన్ D is the right answer. The ratio of the interior and exterior angles of a regular polygon is 4:1. What is the number of sides of the polygon? ఒక క్రమ బహుభుజి యొక్క అంతర మరియు బాహ్య కోణాల నిష్పత్తి 4:1 అయినా ఆ బహుభుజి యొక్క భుజాల సంఖ్య ఎంత? చూడమ్మా. సో ఇంటీరియర్ సమ్ ఆఫ్ ఇంటీరియర్ యాంగిల్స్ ఆఫ్ ఏ పాలిగాన్ ఇస్ వాట్ అమ్మా, సమ్ ఆఫ్ ఇంటీరియర్ యాంగిల్స్ ఆఫ్ ఏ పాలిగాన్ n - 2 ఇంటూ 180. ఇది సమ్ ఆఫ్ ఇంటీరియర్ యాంగిల్స్. ఎక్స్టీరియర్ యాంగిల్స్ అంటే ఏంటమ్మా 360 డిగ్రీస్. గుర్తుపెట్టుకోండి, బాహ్య కోణాల మొత్తము 360, అంతర కోణాల మొత్తము n - 2 ఇంటూ 180. ఆ నిష్పత్తి ఎంత ఇచ్చాడమ్మా మనకి ఇక్కడ 4/1 ఇచ్చాడు. ఎంత ఇచ్చాడమ్మా 4/1 ఇచ్చాడు. సో ఒకసారి మీరు చూస్తే 180 ఎన్ని టైమ్స్ అమ్మా 2 టైమ్స్, 180 ఎన్ని టైమ్స్ అమ్మా 2 టైమ్స్. ఈ 2 యువతలకి వెళ్తే 2 × 4 8 అవుతుంది. అంటే n - 2 = 8, n = వాట్ అమ్మా 10. అంటే నెంబర్ ఆఫ్ సైడ్స్ ఆఫ్ ద పాలిగాన్ ఇస్ వాట్ అమ్మా, ఆ బహుభుజి యొక్క భుజాల సంఖ్య 10. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్ ఆప్షన్ D. ఆప్షన్ D is the right answer. నెక్స్ట్ అండి, కాజీపేట్ విచ్ హ్యాస్ ఎ పాపులేషన్ ఆఫ్ 4000 రిక్వైర్స్ 9 liters ఆఫ్ వాటర్ per person per day. It has a cuboidal tank measuring 15 meter, 8 meter and 6 meter length, breadth, height. If the tank is full of water, then for how many days will the water of this tank last? 4000 జనాభా ఉన్నారండి ఆ యొక్క పట్టణంలో. సో రోజుకు ఒక వ్యక్తికి 9 లీటర్ల నీళ్ళు అవసరం అవుతాయి. ఆ ట్యాంక్ యొక్క డైమెన్షన్స్ ఇచ్చున్నాడు, కొలతలు ఇచ్చున్నాడు. 15 మీటర్ల పొడవని, 8 మీటర్ల వెడల్పని, 6 మీటర్ల లోతని. సో ఈ దీర్ఘగణాకార తొట్టి కలిగి ఉంది. ఆ తొట్టిలో ఉన్నటువంటి వాటర్ అనేది ఈ యొక్క పట్టణ జనాభాకి ఎన్ని రోజులు సరిపోతుందని అడుగుతున్నాడండి. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంత క్వాంటిటీ ఆఫ్ వాటర్ ఉందో తెలిస్తే దాన్ని మనం ఎన్ని రోజులు సరిపోతుందో చెప్పొచ్చండి. ఒకసారి మీరు చూస్తే 15 ఇంటూ వాల్యూమ్ అంటే ఏంటమ్మా, సో L × B × H, L × B × H ఘన పరిమాణము. ఇక్కడ చూడమ్మా మీరు 15 × 8 × 6 కదా, ఇదేంటి L × B × H అంటే వాల్యూమ్. కానీ మీటర్ ఇంటూ మీటర్ క్యూబ్. మీటర్ క్యూబ్ అంటే 1 మీటర్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ 1000 లీటర్స్. 1 మీటర్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు వాట్ అమ్మా 1000 లీటర్స్. 1 మీటర్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ 1000 లీటర్స్. ఓకేనా, 1000 ఎందుకు రాస్తానండి, 15m 8m 6m అంటే మీటర్ క్యూబ్ వస్తుంది కదా. 1 మీటర్ క్యూబ్ అంటే సో 1000 లీటర్స్. ఇంత క్వాంటిటీ ఆఫ్ వాటర్ మన చేతిలో ఉందండి. ఇప్పుడు ఇది ఎంతమంది కావాలండి, 4000 మంది కావాలి. ఆ పట్టణంలో 4000 మంది ఉన్నారండి. సో ఒక్కొక్కరు ఎంత వాడతారండి, 9 లీటర్స్ వాడతారు. ఒక్కొక్కరు ఎంత వాడతారమ్మా 9 లీటర్స్ వాడతారు. అయితే ఎన్ని రోజులకు వస్తుందో ఇప్పుడు చెప్తాం చూడమ్మా. సో ఒకసారి చూస్తే ఈ 3 zeros-కి 3 zeros ఆటోమేటిక్ క్యాన్సిల్ అయిపోతాయండి. సో ఒకసారికి మీరు చూస్తే 4 1s are 4 2s are. ఓకేనమ్మా. సో 3 టేబుల్లో 3 2s are, ఇంకో 3 ఉంటుంది కదా 5s are. 5 2s are 10, 10 2s are 20. అంటే మొత్తం ఎన్ని డేస్కి సరిపోతుందండి, 20 డేస్కి ఆ వాటర్ సరిపోతాయండి. ఆప్షన్ D is the right answer. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.
Hi dear students, welcome to IIC. Today's topic is RRC Group D 19th September 2018 Shift 1 Reasoning Part Explanation. For the problem number 1. మా వాడు అడుగుతున్నాడు హౌ మెనీ సెక్టార్స్ ఆర్ దేర్ ఇన్ ద ఫాలోయింగ్ ఫిగర్. మా ఇచ్చినటువంటి దాంట్లో సెక్టార్స్ ఎన్ని ఉన్నాయి అని అడుగుతున్నాడు. మా ఇక్కడ నువ్వు క్లియర్గా చూస్తే ఒక సర్కిల్ ఉంది. ఈ సర్కిల్లో 4 భాగాలుగా కట్ చేయడం జరిగింది. అమ్మ ఇక్కడ సెక్టార్ అని అంటే ఇది ఒక సెక్టార్, అలాగే ఇది ఒక సెక్టార్, అలాగే 3/4 ఆఫ్ ద పార్ట్ ఇది కూడా ఒక సెక్టారే, అవునా? సో నువ్వు క్లియర్గా చూస్తే ఇండిపెండెంట్గా మనకి ప్రతి దాంట్లో కూడా 1/4 ఉండే సెక్టార్స్ అనేవి 1, 2, 3, 4 ఉన్నాయమ్మా. అలాగే సెమీ సర్కిల్స్ అయినటువంటి సెక్టార్స్ తీసుకుంటే 1, 2, 3, 4 అంటే ఇవి ఒక 4 ఉన్నాయి, ఇక్కడ ఒక 4 ఉన్నాయి, అక్కడ ఒక 4 ఉన్నాయి. అంతేనా అంటే 3/4 ఆఫ్ ద ఉండేది కూడా సెక్టార్ అమ్మా. సపోజ్ ఇక్కడ చూడు, ఇది ఒక సెక్టార్. తర్వాత ఇక్కడ చూడు, ఇదొక సెక్టార్, ఇదొక సెక్టార్, తర్వాత ఇదొక సెక్టార్. మొత్తం ఇక్కడ 3/4 పార్ట్గా ఇంకొక 4 సెక్టార్స్ ఉంటాయి. సో మొత్తం ఇక్కడ ఒక 4, ఇక్కడ ఒక 4, ఇక్కడ ఒక 4 అంటే 4 3s are 12. అంటే ఒక సర్కిల్ని వాడు 2 హాఫ్గా కట్ చేసిన సెక్టార్లో మొత్తం ఒక్కొక్క దాంట్లో 12 సెక్టార్స్ వస్తాయి మనకి. సో ఇక్కడ ఒక 12, తర్వాత ఇదొక 12, 12, 12 and 12. సో మొత్తం ఒక్కొక్క సర్కిల్లో మనకి 12 సెక్టార్స్ చొప్పున మొత్తం సర్కిల్స్ 1, 2, 3, 4, 5 ఉంటాయమ్మా. 12 5s are 60. సో అవర్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి. అయితే చాలామంది స్టూడెంట్స్కి ఏమనిపిస్తుంది అంటే అన్న ఇక్కడ ఇంకొక సెక్టార్ ఉంది కదా అనిపిస్తుంది. కానీ ఇక్కడ సెక్టార్స్ అంటే 2 రేడియస్ ఉండాలమ్మా, 2 రేడియస్ ఉండాలి, వాటికి ఒక ఆర్క్ ఉండాలి. అది ఇదైనా సెక్టారే? లేదు. ఇది కూడా సెక్టారే? లేదు. ఇది కూడా సెక్టారే. సో ఇదొక రేడియా, ఇదొక రేడియా. సో ఇది కూడా నాకు సెక్టారే. సో మొత్తంగా మనకి ఒక్కొక్క దాంట్లో 12 ఉంటాయి. ఇలా చూస్తే ఇది మనకి సర్కిల్ అమ్మా. సర్కిల్లో ఉన్నప్పుడు ఇది చాపం అవుతుంది. సో వీటిని మనం సెక్టార్ కన్సిడర్ చేయలేం. కాబట్టి మొత్తంగా ఒక్కొక్క దాంట్లో 12 12 చొప్పున మొత్తం నా దగ్గర 5 సర్కిల్స్ ఉన్నాయి కాబట్టి 12 5 60. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి. ఓన్లీ ఈజ్ ద రైట్ ఆన్సర్ ఫర్ ద ప్రాబ్లం నెంబర్ 1. నెక్స్ట్ మా సెకండ్ వన్, థర్డ్ ప్రాబ్లం. సెలెక్ట్ ద టర్మ్ దట్ ఈజ్ రిలేటెడ్ టు థర్డ్ టర్మ్. మా అనాలజీ మనకి రిస్ట్ వాచ్. మనం రిస్ట్ దీనికి మనం మణికట్టుకి ఏం వాడతామంటే వాచ్ యూజ్ చేస్తాం. అలాగే ఫింగర్స్కి ఏం వాడతామంటే రింగ్ పెట్టుకుంటాం. ఫింగర్కి ఏం పెట్టుకుంటాం? రింగ్ పెట్టుకుంటాం. వ్రిస్ట్కి మనం వాచ్ పెట్టుకుంటాం, ఫింగర్కి ఏం పెట్టుకుంటాం అంటే రింగ్ యూజ్ చేస్తాం. కాబట్టి ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ. ఓన్లీ ఈజ్ ద రైట్ ఆన్సర్. సో తెలుగులో చూసుకుంటే కనుక తెలుగులో మణికట్టుకు గడియారం, వేలుకు ఉంగరం. ఓకే రైట్. నెక్స్ట్ మా ఫోర్త్ వన్. క్రింది శ్రేణిలో తదుపరి సంఖ్యను కనుగొనండి అని అంటున్నాడమ్మా. తదుపరి సంఖ్యను కనుగొనండి. సో 33, 38, 48, 53 డాష్. సో ఇక్కడ ఈ సంఖ్యలోని అంకెలో చూసుకుంటే కనుక వాటి మధ్య వ్యత్యాసం చూస్తే ఇది 5, 10, 5 డిఫరెన్స్. మా 5, 10, 5, 10 63. ఆన్సర్లో ఉందా లేదా చూడు. ఉందా? ఎస్. ఆన్సర్ ఏంటమ్మా? సి. ఓన్లీ ఈజ్ ద రైట్ ఆన్సర్ ఫర్ ద ప్రాబ్లం నెంబర్ 4. నెక్స్ట్ మా 11. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ వెన్ డయాగ్రామ్స్ కరెక్ట్లీ రిప్రజెంట్స్ ద రిలేషన్షిప్ బిట్వీన్ ద గివెన్ క్లాసెస్. వాడు ఇచ్చినటువంటి వాటిల్లో సో కరెక్ట్గా మనకి సూచించేటువంటి చిత్రపటాన్ని గుర్తించండి అని అంటున్నాడమ్మా. సో వాడు ఏమేమి ఇస్తున్నాడంటే మనకి క్యారెట్, క్యాబేజ్ అండ్ వెజిటేబుల్ అన్నాడు. ముందుగా బొమ్మ చూసే ముందుగా మనమే ఒక చిత్రపటాన్ని గుర్తించాల్సి ఉంటుంది. వెజిటేబుల్స్ మనకి చాలా రకాల కూరగాయలు ఉంటాయి.
వాటిలో క్యారెట్ అనేది వన్ ఆఫ్ ద వెజిటేబుల్. సో ఆల్ ద క్యారెట్స్ ఆర్ ఇన్ వెజిటేబుల్స్, ఆల్ క్యాబేజీస్ ఆర్ ఆల్సో ఇన్ వెజిటేబుల్స్. సో వెజిటేబుల్స్లోనే మనకి క్యారెట్లన్నీ వెజిటేబుల్స్ అవుతాయి, క్యాబేజీలన్నీ వెజిటేబుల్స్లోనే ఉంటాయి. సో దీన్ని కరెక్ట్గా రిజంబల్స్ చూపించేటువంటి చిత్రపటం ఎక్కడుందంటే ఇదిగో మనకి సిలో ఉంది. కాబట్టి మార్క్ యువర్ ఆన్సర్ యాజ్ ఆప్షన్ సి ఫర్ ద ప్రాబ్లం నెంబర్ 11. Next one, problem number 18. Nina start cycling early in the morning in the opposite direction to the sun. అంటే అర్థం ఏంటమ్మా, నీనా అనే అమ్మాయి ఉదయాన్నే సూర్యుడికి ఆపోజిట్ డైరెక్షన్లో ఉంటుంది. ఉదయం పూట మనకి సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్, సన్ ఈస్ట్ వైపు ఉంటారు, దానికి ఆపోజిట్ అంటే వెస్ట్ వైపు వెళ్తున్నారు అని అర్థం. సో నీనా స్టార్ట్ సైక్లింగ్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్ ఇన్ ఆపోజిట్ టు ద సన్. అంటే ఆపోజిట్ సన్ అంటే మార్నింగ్ టైంలో సన్ ఈస్ట్ వైపు ఉంటారు, దాని ఆపోజిట్ వెస్ట్ వైపు వెళ్తున్నారు అని అర్థం. సో ఉదయాన్నే ఆ అమ్మాయి ఎటు వెళ్ళారంటే నీనా వెస్ట్ వైపు వెళ్ళారు. షీ దెన్ టర్న్స్ లెఫ్ట్, ఇక్కడ నుంచి లెఫ్ట్ టర్న్ తీసుకున్నారు అంటే సౌత్కి, అండ్ ట్రావెల్స్ ఫర్ 1 kilometer. ఎంత వచ్చాడమ్మా, 1 kilometer వచ్చారంట. అండ్ అగైన్ టర్న్స్ టు లెఫ్ట్, ఇక్కడ నుంచి మళ్ళీ లెఫ్ట్ టర్న్ తీసుకున్నారు అంటే ఇటువైపే కదమ్మా. సో సౌత్కి లెఫ్ట్ అంటే ఈస్ట్ అనమాట. సో లెఫ్ట్ టువర్డ్స్ విచ్ డైరెక్షన్ ఈజ్ షీ మూవింగ్. అయితే తను ఇప్పుడు ఎటువైపు వెళ్తున్నారు, ఇటువైపు అంటే ఈస్ట్ వైపే కదా తను వెళ్తున్నారు. సో ఆన్సర్ ఈజ్ ఈస్ట్, ఓన్లీ ఈజ్ ద రైట్ ఆన్సర్. సో ఈస్ట్ అనేది మనకి ఎక్కడ ఉందమ్మా, ఆప్షన్ సిలో ఉంది చూడు, సి ఈస్ట్. కాబట్టి మన ఆన్సర్ ఏంటమ్మా, సి, ఓన్లీ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకే, ఒకసారి తెలుగులో మాట్లాడుకుందాం. నీనా ఉదయాన్నే సైకిల్ మీద సూర్యుడికి వ్యతిరేక దిశలో బయలుదేరింది. అమ్మ సూర్యుడికి వ్యతిరేక దిశ అంటే వెస్ట్ వైపు, ఆమె ఎడమ వైపు వెస్ట్ వైపుకి వెళ్తూ ఎడమ వైపు తిరిగింది అంటే దక్షిణానికి. పడమరకి ఉదయాన్నే స్టార్ట్ అయింది, అక్కడ నుంచి లెఫ్ట్ తీసుకుంది అంటే దక్షిణానికి. ఎంత వెళ్ళారంట, 1 kilometer వెళ్ళడం జరిగింది. 1 kilometer వెళ్ళారు, ప్రయాణించి మళ్ళీ ఎడమనకు తిరిగారు. దక్షిణం నుంచి ఎడమ అంటే ఇటు సైడ్ తూర్పుకు వెళ్ళారు. ఇప్పుడు ఆమె ఏ దిశ వైపు వెళ్తుంది, తూర్పు వైపుకి వెళ్ళేది. సో మన ఆన్సర్ ఏంటమ్మా, తూర్పు. అవర్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి, ఓన్లీ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకే రైట్. నెక్స్ట్ నీనా ఉదయాన్నే సైకిల్ మీద సూర్యుడిపై వ్యతిరేకంగా దిశలో బయలుదేరారు అంటే వెస్ట్ వైపు వెళ్ళారమ్మా. సో ఆమె ఎడమనకు తిరిగారు, వెస్ట్కి వెళ్ళారు, అక్కడ నుంచి ఎడమకు తిరిగారు 1 kilometer, ప్రయాణించి మళ్ళీ ఎడమకు తిరుగుతుంది. మళ్ళీ ఎడమకంటే ఈస్ట్ వైపు, ఇటు సైడ్ ఈస్ట్ అంటే ఏంటమ్మా, తూర్పు వైపు. సో ఇప్పుడు ఆమె ఏ దిశలో వెళ్తుంది, తూర్పు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి. నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 20. సిలాజియమ్స్ మనకి ఇది సిలాక్స్. ఫస్ట్ మనకి ఇచ్చిన స్టేట్మెంట్స్కి బేసిక్ డయాగ్రామ్ డ్రా చేద్దామా. బేసిక్ డయాగ్రామ్ డ్రా చేద్దాం. ఆల్ రాక్స్ ఆర్ మినరల్స్. ఫస్ట్ ఇంగ్లీష్ చెప్తాం, తర్వాత తెలుగుకి వెళ్దాం. ఆల్ ద రాక్స్ ఆర్ మినరల్స్. నెక్స్ట్ ఆల్ మినరల్స్ ఆర్ ఓర్స్. మినరల్స్ అన్నీ కూడా ఓర్స్. దిస్ ఈజ్ మై బేసిక్ డయాగ్రామ్. సో కన్క్లూజన్స్ చూడు, నా దగ్గర ఎన్ని కన్క్లూజన్స్ ఉన్నాయో. ఆల్ రాక్స్ ఆర్ ఓర్స్. రాక్స్ అన్ని మినరల్స్ లో ఉన్నాయి, మినరల్స్ అన్ని ఓర్స్ లో ఉన్నాయి, కాబట్టి రాక్స్ అన్ని ఓర్స్ లో ఉన్నట్టే ఖచ్చితంగా. సో రైట్. ఆల్ మినరల్స్ ఆర్ రాక్స్. ఆల్ మినరల్స్ ఆర్ రాక్స్ అవుతాయా, రాక్స్ అన్ని మినరల్స్ లో ఉన్నప్పుడు సమ్ మినరల్స్ మాత్రమే రాక్స్ అవుతాయి తప్ప ఆల్ మినరల్స్ రాక్స్ కావు. సో విచ్ ఈస్ రాంగ్. ఆన్సర్ ఈస్ ఓన్లీ 1. సో ఇక్కడ ఓన్లీ 1 కన్క్లూజన్ ఫాలో అయ్యేది మనకి బి ఆప్షన్ లో మాత్రమే ఉంటుంది, కాబట్టి ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి. సో ఇది మనకి ఇంగ్లీష్లో చెప్పుకున్నాం, తెలుగులో చూసుకుందాం ఒకసారి. తెలుగు చూద్దామా. వాడు కొన్ని మనకి ప్రకటనలు ఇవ్వడం జరిగింది. అన్ని రాళ్ళు ఖనిజాలు, అన్ని ఖనిజాలు ధాతువులు అంట. ముందుగా మనం చేయాలి బేసిక్ డయాగ్రామ్ తీసుకోవాలి. అన్ని రాళ్ళు ఖనిజాలు, రాళ్ళు అన్నీ ఖనిజాలు అవుతాయంట. తర్వాత అన్ని ఖనిజాలు ధాతువులు, అన్ని ఖనిజాలు ధాతువులు. దీన్ని మనం బేసిక్ డయాగ్రామ్ అనాలి. కన్క్లూజన్ చూస్తే అన్ని రాళ్ళు ధాతువులు, రాళ్ళన్నీ ఖనిజాలు ఉన్నాయి, ఖనిజాలన్నీ ధాతువులు ఉన్నాయి, కాబట్టి రాళ్ళన్నీ ధాతువులకు మాత్రమే సంబంధించినవి, కాబట్టి ఎస్. అన్ని ఖనిజాలు రాళ్ళు. నాకు రాళ్ళన్నీ ఖనిజాలు ఉన్నప్పుడు ఖనిజాలు కొన్ని మాత్రమే రాళ్ళు తప్ప అన్ని ఖనిజాలు రాళ్ళు కావు. సో విచ్ ఈస్ రాంగ్. ఆన్సర్ ఏంటమ్మా, ఓన్లీ 1. ఓన్లీ 1 అంటే ఇక్కడ ఆన్సర్ ఏంటి, బి, సెకండ్ ఆప్షన్, ఓన్లీ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకే. 23.
ఇన్ ఏ సర్టెన్ కోడ్ లాంగ్వేజ్ టీమ్ ఈజ్ రిటర్న్ యాజ్. అమ్మ టీమ్ అనే పదాన్ని వాడు ఆ విధంగా రాశాడు. కోడింగ్ అండ్ డీకోడింగ్లో నేను నీకోసం 4 అది చెప్తా. రూల్ నెంబర్ 1, వాడిచ్చిన వర్డ్ వాడిచ్చిన కోడ్ రెండు సేమ్ ఉన్నాయా లేవా చూడు. వాడిచ్చిన వర్డ్ టీఏఎం, అక్కడ ఉన్న వేరే లెటర్స్, కాబట్టి రూల్ నెంబర్ 1 పనికి రాలేదు. రూల్ నెంబర్ 2, ఆపోజిట్ పేర్సా కాదా. టీడబ్ల్యూ డోర్ విండో, సారీ టీజీ గ్రాండ్ ట్రంక్, జీ ఉందా లేదు, సో ఆపోజిట్ పేరు కాదు. రూల్ నెంబర్ 3, డైరెక్ట్ కోడింగా. డైరెక్ట్ కోడింగ్ ప్రకారం ఇక్కడ కాయిన్స్లో ఓ ఉంది సి ఉంది, అసలు ఇక్కడ సి లేదు ఓ లేదు, అంటే డైరెక్ట్ కోడింగ్ కాదు. రూల్ నెంబర్ 4, టేక్ ద ప్లేస్ వాల్యూస్. మా ప్లేస్ వాల్యూస్ తీసుకుంటే టీ అంటే 20, ఈ అంటే 5, ఏ అంటే 1, ఎం అంటే 13. అలాగే డబ్ల్యూ అంటే 23, ఇది 8, ఇది 4, ఇది 13. రూల్ నెంబర్ 1, 2, 3, 4లో ఏ రూల్ అనేది నీకు వెంటనే నీకు బ్రెయిన్లో చేసేసుకుంటూ వెళ్ళిపోవాలి. రైట్. సో 20 కనుక 23 ఏంటంటే +3 +3 +3 +3. సో ఈచ్ ప్లేస్ వాల్యూ ఆఫ్ ద లెటర్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 3. అదేవిధంగా వాడు కాయిన్స్ని తీసుకుంటున్నాడమ్మా. ఇప్పుడు మనకి కాయిన్స్లో సి అంటే 3, ఓ 15, ఐ 9, ఎన్ 14, ఎస్ అంటే 19. సో ఈచ్ ప్లేస్ వాల్యూ ఆఫ్ ద లెటర్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 3. ప్రతి లెటర్ని కూడా మనం 3 ఇంక్రీజ్ చేయడం జరిగింది. సో 3 + 3 ఎంత 6, 18, 12, 17, 22, వి, క్యూ, ఎల్, ఆర్, ఎఫ్, ఎఫ్ఆర్ఎల్, క్యూవి, ఎఫ్ఆర్ఎల్, క్యూవి. ఆప్షన్ ఎన్నోది మాది సి ఆప్షన్లో ఉంది. కాబట్టి మన ఆన్సర్ ఏంటమ్మా ఫర్ 23rd క్వశ్చన్? ఆన్సర్ ఈజ్ సి. నెక్స్ట్ మా 27th క్వశ్చన్ కూడా మనది రీజనింగ్. ఇది మనకి సిలాజియమ్స్. ఫస్ట్ ఇచ్చిన స్టేట్మెంట్కి మనం బేసిక్ డయాగ్రామ్ డ్రా చేసుకుందాం. సమ్ లెమన్స్ ఆర్ రెడ్. తర్వాత సమ్ బీట్స్ ఆర్ లెమన్. This is my basic diagram. So here we have 2 conclusions. Number 1, some lemons are jump. అసలు జంప్ అనేది లేదు కదా మన దగ్గర, అంటే లేనిపోని సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ తీసుకొస్తే మనం దాన్ని చూడాల్సిన అవసరం లేదు, క్లోజ్ డైరెక్ట్గా. బీట్ ఈజ్ రెడ్. మనం గుర్తుపెట్టుకో, బీట్ ఈజ్ రెడ్ అంటే ఆల్ బీట్ ఈజ్ రెడ్ అని అర్థం. సో బీట్ ఈజ్ రెడ్ అంటే ఆల్ బీట్ ఈజ్ రెడ్. క్యాట్స్ ఆర్ ర్యాట్స్ అంటే ఆల్ క్యాట్స్ ఆర్ ర్యాట్స్ అని అర్థం. సో బీట్ ఈజ్ రెడ్ అంటే ఆల్ బీట్ ఈజ్ రెడ్. అసలు బీట్కి రెడ్కి సంబంధం ఉందా? లేదు. అలాంటప్పుడు ఆల్ బీట్స్ ఆర్ రెడ్ ఎలా అవుతుంది? కాదు. ఆన్సర్ ఏంటమ్మా? సో 2 తప్పులే. కాబట్టి ఆన్సర్ ఈజ్ నైదర్ నార్. మా 2 తప్పులైతే ఆన్సర్ని మనం ఏం చెప్పాలి అంటే నైదర్ నార్ అనేది వాడుకుంటాం. కాబట్టి ఆన్సర్ ఈజ్ బి, సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ చూడు 29. విచ్ ఫిగర్ షోస్ నెక్స్ట్. మన నెక్స్ట్ వచ్చేదాన్ని ఫిగర్ని కనుక్కోమన్నాడు. నువ్వు జాగ్రత్తగా చూస్తే కనిపిస్తుంది ఇక్కడ నీకు. ఫస్ట్ ఒక సిగ్మా ఇచ్చాడు, ప్లస్ మైనస్ అన్నాడు. ఆ తర్వాత ఇక్కడ ఒక స్క్వేర్ బాక్స్ ఇచ్చాడు, ఇక్కడ ఒక స్టార్ ఉంది కదా. సో తర్వాత చూస్తే నెక్స్ట్ బొమ్మలో ఈ లాస్ట్లో ఉన్నటువంటి ఈ స్టార్ స్టార్టింగ్ వచ్చిందమ్మా. ఈ స్టార్టింగ్ ప్లేస్లో ఉన్నది నెక్స్ట్ ప్లేస్కి షిఫ్ట్ అయింది. ఆ నెక్స్ట్ ప్లేస్లో ఉన్నది నెక్స్ట్ ప్లేస్కి, ఆ నెక్స్ట్ ప్లేస్లో ఉన్నది నెక్స్ట్ ప్లేస్కి షిఫ్ట్ అవ్వడం జరిగింది. ఆ తర్వాత ఈ 2 చిత్రపటాలను అబ్జర్వ్ చేసుకుంటే ఇక్కడ లాస్ట్ ప్లేస్లో ఉన్నటువంటి ఈ రెక్టాంగిల్ బాక్స్ ఫస్ట్ ప్లేస్లో ఉన్నటువంటి ఈ స్టార్ సెకండ్ ప్లేస్కి, సెకండ్ ప్లేస్లో ఉన్న సిగ్మా థర్డ్ ప్లేస్కి, థర్డ్ ప్లేస్లో ప్లస్ మైనస్ ఫోర్త్ ప్లేస్కి వెళ్ళిపోయినాయి. అంటే వాడు ఏం చేస్తున్నాడు? ప్రతిసారి కూడా ఈ లాస్ట్లో ఉన్న దాన్ని ఫస్ట్కి తీసుకొచ్చుకుంటున్నాడు, అవునా? సో ఇక లాస్ట్లో ప్లస్ మైనస్ కదా, అది స్టార్టింగ్లో ఉండాలి. ప్లస్ మైనస్ స్టార్టింగ్లో ఉన్నటువంటి ఈ రెక్టాంగిల్ నెక్స్ట్ ప్లేస్కి షిఫ్ట్ అవ్వాలి. ఆ తర్వాత ఉన్నటువంటి స్టార్ దాని తర్వాత ప్లేస్కి, ఆ తర్వాత ఉన్నటువంటి సిగ్మా లాస్ట్కి వెళ్ళిపోవాలి. సో ఈ విధంగా ప్లస్ మైనస్ రెక్టాంగిల్ స్టార్ సిగ్మా ఉన్న ఆప్షన్ ఒక డీలో మాత్రమే ఉన్నది మనకి. చూడు యాజ్ గా ఉంది. సో డి అనేది ఇక్కడ ఆప్షన్లో ఎన్నో ఉందంటే 3rd ఆప్షన్లో ఉంది. కాబట్టి ఆన్సర్ ఈజ్ సి, ఓన్లీ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకే. నెక్స్ట్ 34. ఆన్ 7th June 1984 ఇట్ వాజ్ థర్స్డే. ఒకవేళ ఆ రోజు థర్స్డే అయితేనంట. వాట్ డే వాజ్ ఆన్ 7th June 1983? ఇక్కడ 7th June, ఇక్కడ కూడా 7th June ఇచ్చినాడు. అంటే డేట్ మంత్ సేమ్ ఒకటేమా, ఇయర్ మాత్రం 84 నుంచి 83కి 1 ఇయర్ ఎగ్జాక్ట్గా వెనక్కి వెళ్ళాడు. ఇంకోటి గుర్తుపెట్టుకో, ఇప్పుడు 1 ఇయర్ వెనక్కి వెళ్ళింది, అది కూడా ఏ ఇయర్? 84 ఈజ్ ఏ లీప్ ఇయర్.
దాని నుంచి వెనక్కి వెళ్ళినప్పుడు ఫిబ్రవరి 29 ఉంటుంది కాబట్టి వాడు ఎగ్జాక్ట్గా 366 డేస్ వెనక్కి వెళ్ళాడు. 365 కాదమ్మా, బీ కేర్ఫుల్. ఎందుకంటే 84 ఈజ్ ఎ లీప్ ఇయర్. లీప్ ఇయర్లో వెనక్కి వెళ్తున్నప్పుడు జూన్కి బిఫోర్ మే అలా వస్తున్నప్పుడు ఫిబ్రవరి 29 ఉంటుంది. మరి రెగ్యులర్గా మనకి నార్మల్ ఇయర్కి అయితే 365 రోజులు ఉంటాయమ్మా. వాటికి ఆడ్ డేస్ కావాలంటే 7 5లు 35, 1 5 7 2 14. సో పూర్తి వారాలు గడిచిపోయిన తర్వాత మిగిలిపోయిన రోజునే మనం విషమ దినాలు అంటాం. ఒక సాధారణ సంవత్సరానికి ఒక విషమ దినం ఉంటుంది. కానీ ఎప్పుడైతే లీప్ ఇయర్ వస్తుందో దానికి 366 డేస్ ఉంటాయి. ఒక రోజు ఇంక్రీజ్ అయింది కాబట్టి ఇక్కడ కూడా ఒక రోజు ఇంక్రీజ్ అవుతుంది. అంటే నాకు విషమ దినాల సంఖ్య 2. ఆడ్ డేస్ అని వస్తాయంటే 2 వస్తాయి. నువ్వు వెనక్కి వస్తున్నది ఒక లీప్ ఇయర్ని దాటుకొని వెనక్కి వస్తున్నావు కాబట్టి -2 చేయాలి. సో ఇక్కడ నాకు 1984వ సంవత్సరం జూన్ 7 అనేది థర్స్డే అయితే నాకు 1983 ఒక సంవత్సరం వెనక్కి వెళ్ళానమ్మా. సో విషమ దినాలు 2 వెనక్కి వెళ్ళాల్సి వస్తుంది. సో థర్స్డేకి వెనక్కి వస్తే వెడ్నెస్డే అండ్ ట్యూస్డే. సో నా ఆన్సర్ ఏంటమ్మా? ట్యూస్డే ఓన్లీ ఈజ్ ద రైట్ ఆన్సర్. కాబట్టి ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ, ఓన్లీ ఈజ్ ద రైట్ ఆన్సర్. సో తెలుగు కూడా అదే కాబట్టి మళ్ళీ ఆప్షన్ లేదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ ఫర్ ద ప్రాబ్లం నెంబర్ 34. నెక్స్ట్ 12. ఇఫ్ ప్లస్ ఈస్ డినోటెడ్ యాజ్ మైనస్, అంటే నీకు ఎక్కడైతే ప్లస్ కనిపిస్తుందో ప్లస్ అన్న చోట మైనస్ని పెట్టున్నాయి. అండ్ ఇంటూ డినోటెడ్ యాజ్ డివైడెడ్ బై, ఇంటూ ఉన్నప్పుడల్లా డివైడెడ్ బైని పెట్టమంటున్నాడు. దెన్ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ అమ్మా? ప్లస్ ఉన్న చోట ఏమో మైనస్ని, ఇంటూ ఉన్న చోట డివైడ్ బైని పెట్టమంటున్నాడు అమ్మా. సో వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ దిస్ ఈక్వేషన్ అని అడిగాడు మా. 25 ప్లస్ అనడా, ప్లస్ ఉన్న చోట మైనస్ని 30 బ్రాకెటా, తర్వాత ఇంటూ అనడా, ఇంటూ ఉంచితే డివైడెడ్ బైని 5 హోల్ బ్రాకెటా, తర్వాత ఇంటూ అనడా, డివైడెడ్ బైని మనం 10 సెట్ చేసుకోవాలి అమ్మా. బాడ్ మాస్ రూల్ తెలుసు కదా మనకి. సో బాడ్ మాస్ ప్రకారం యాక్చువల్గా ఇట్ ఈస్ వి బాడ్ మాస్, బోయివోడి ఎంఏఎస్ బాడ్ మాస్. సో వి స్టాండ్స్ ఫర్ బార్, అంటే నెంబర్స్కి పైన ఇలా గీత ఉండడం అనమాట. అది ఎక్కడ ఉన్నాయా? లేవు. సో వెనికులం లేదు. బ్రాకెట్ ఉందా? ఉంది. ఫస్ట్ మనం చేయాల్సిన పని ఏంటంటే బ్రాకెట్లో వాల్యూని మనం ఫస్ట్ సాల్వ్ చేసుకోవాలమ్మా. బ్రాకెట్లో వాల్యూ 25 - 30 అంటే -5. ఇది -5 బ్రాకెట్ వాల్యూ. బ్రాకెట్ వాల్యూ అయిపోయిన తర్వాత ఓఎఫ్ ఆఫ్ 10% 20 అలాంటివి ఏమైనా ఉన్నాయా? లేవు. ఆఫ్ లేదు. సో తర్వాత డివిజన్ చేసుకోవాలి మనం అమ్మా. -5 టోటల్ వాల్యూ డివైడెడ్ బై ఉంది కదమ్మా 5. సో ఆ తర్వాత మళ్ళీ ఇక్కడ కూడా డివైడ్ బై కదమ్మా. సో దీనికి హోల్గా డివైడెడ్ బై 10 తీసుకోవాలి మా. 5 1s దట్ ఈస్ ఈక్వల్ టు -1/10 దట్ ఈస్ ఈక్వల్ టు -0.1. ఇక్కడ మైనస్ వాల్యూ ఇంపార్టెంట్, జాగ్రత్త. సో -0.1. అవర్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి, ఓన్లీ ఈజ్ ద రైట్ ఆన్సర్ ఫర్ ద ప్రాబ్లం నెంబర్ 38. మనం ఎప్పుడు కూడా మ్యాథమెటికల్ ఆపరేషన్స్ని బాడ్ మాస్ రూల్ ప్రకారం మాత్రమే సాల్వ్ చేయాల్సి ఉంటుంది. ఓకే నెక్స్ట్ 48. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ అండ్ కన్క్లూజన్స్ అండ్ డిసైడ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ లాజికల్లీ ఫాలోస్ ఫ్రమ్ ద స్టేట్మెంట్. మా క్రిటికల్ రీజనింగ్లో మనకి స్టేట్మెంట్స్ అండ్ కన్క్లూజన్స్ ఇస్తున్నాడమ్మా. వాడు ఏం చెప్తాను చూడు. స్టేట్మెంట్ ఇస్తున్నాడమ్మా. ఆఫ్ ఆల్ ద మొబైల్ బ్రాండ్స్ సామ్సంగ్స్ సేల్స్ ఆర్ హైయెస్ట్. బట్ స్టేట్మెంట్ ఏంటంటే మొబైల్స్ అన్నిట్లో కూడా సామ్సంగ్ సేల్స్ అనేవి హైయెస్ట్గా ఉన్నాయి అన్నాడు. మా సామ్సంగ్ సేల్స్ హైయెస్ట్గా ఉండడానికి గల కారణం ఏంటి? దాని ఫీచర్స్ కావచ్చు, దాని ప్రైస్ కావచ్చు, దాని డిమాండ్ కావచ్చు. సో దీనివల్ల సేల్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి, అవునా? సో దీన్ని బట్టి నువ్వేం అర్థం చేసుకున్నావు? కన్క్లూజన్ అడుగుతుంది నేను, ఏం అర్థం చేసుకున్నావు అని. సో ద మార్కెట్ షేర్ ఆఫ్ అదర్ మొబైల్ బ్రాండ్స్ ఈజ్ నోన్. అంతే కదమ్మా. సో ఇప్పుడు ఐఏసీ ఈజ్ ద బెస్ట్ అంటే అర్థం ఏంటి? హైదరాబాద్ మొత్తం మీద ఐఏసీ ఒక్కటే ఉంటే ఐఏసీ బెస్ట్ అనా? కాదు కదా. సో ఐఏసీ కాకుండా మిగతా కూడా బోల్డ్ ఉన్నాయి. వాటన్నిటితో కంపేర్ చేసేస్తే ఐఏసీ ఇస్ ద బెస్ట్ అని చెప్తారు. అంటే వి నో ఆల్ ద రిమైనింగ్ ఇన్స్టిట్యూషన్స్ ఆల్సో. సో మిగతా ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళ యొక్క పల్స్ కూడా మనకు తెలుసు. వాళ్ళకి సరిగ్గా లేదు, మనకంతా చాలా బాగుంది. సో అప్పుడే చెప్తాం ఐఏసీ ఈజ్ ద బెస్ట్ అని. అదేవిధంగా ఇక్కడ కూడా సామ్సంగ్ మొబైల్స్ సేల్స్ అనేవి హైయెస్ట్ అని చెప్తున్నారంటే వేరే వాళ్ళ సేల్స్ లిస్ట్ కూడా మన దగ్గర ఉన్నది అనే అర్థం. అదే కన్క్లూజన్ అంటే. సో ద మార్కెట్ షేర్ ఆఫ్ అదర్ మొబైల్ బ్రాండ్ ఈజ్ నోన్. అదర్ మొబైల్స్ కూడా తెలుసు. ఎస్ కరెక్టే. నో అదర్ మొబైల్ బ్రాండ్ ఈజ్ పాపులర్. అమ్మా ఇంకా అసలు ఏ అదర్ కూడా పాపులర్ కాదు అంటే ఎట్లా? నో. సామ్సంగ్ సేల్స్ మేబీ ఎక్కువ ఉండొచ్చేమో, కానీ పాపులారిటీ పరంగా ఐఫోన్ ఈజ్ ద బెస్ట్. ఎప్పుడు కూడా పాపులారిటీ పరంగా తీసుకుంటే కనుక సో అది మనం చెప్పలేము ఇక్కడ. సో ఇదైతే తప్పు.
సో ఒక్కసారి చూద్దామా తెలుగు కూడా. సో అన్ని మొబైల్ బ్రాండ్లలో సామ్సంగ్ యొక్క అమ్మకాలు ఏది సామ్సంగ్ యొక్క అమ్మకాలు అత్యధికంగా ఉంటాయి. తీర్మానం దాన్ని బట్టి నీకేం అర్థం చేసుకుంటావు? ఇతర మొబైల్ బ్రాండ్ మార్కెట్ వాటా తెలుసు. అవును తెలుసు కాబట్టి మనం కంపేర్ చేయగలం, లేకపోతే చేయలేమమ్మా మనం. ఎస్. ఏ ఇతర మొబైల్ బ్రాండ్ ప్రజాదరణ పొందలేదు అని మనం చెప్పకూడదుమా. సో మిగతావేవి ప్రజాదరణ పొందలేదని చెప్పొద్దు. సో ఆన్సర్ ఇస్ ఓన్లీ వన్ ఫాలోస్. కేవలం ఒకటి మాత్రమే అనుసరిస్తుంది. అంటే తీర్మానం ఒకటి మాత్రమే అనుసరిస్తుంది. కాబట్టి ఆన్సర్ ఏంటి మా డి, ఓన్లీ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకేనా, డి మాత్రమే కరెక్ట్. సో ఫర్ ద ప్రాబ్లం నెంబర్ 48, answer is D, only is the right answer. Next one, 54. Find the next letter in the following series. ఆ సిరీస్ ప్రకారం నెక్స్ట్ వచ్చేదాన్ని గుర్తించమంటున్నాడు మా. టీ అంటే 20. అమ్మా ఏ అనేది మనం 1గా రాసుకోవచ్చు, 27 గాను రాసుకోవచ్చు. తర్వాత అండ్ ఇంకోటి అసలు దానికంటే ముందు నువ్వు క్లియర్గా అబ్జర్వ్ చేసుకుంటే నాకు ఆల్టర్నేటివ్గా TASBRC ఆల్టర్నేట్ లెటర్స్ చూడు. అసలు ఇదంతా అవసరం లేకుండా పోతుంది మనకి. మా TSR 18, 19, 20. అమ్మా ఇవన్నీ కూడా -1 కదా, ప్రీవియస్ లెటర్ తీసుకుంటాడు మా. ఆర్కి ప్రీవియస్ ఎవరు? Q 17. అలాగే ఇవి చూస్తే ABCD. సో ఆల్టర్నేటివ్గా వాడు ఏం చేస్తున్నాడమ్మా, ఒకడొకడు తగ్గించుకుంటున్నాడు. TSR డాష్ అంటున్నాడు వాడు, అవునా. సో ఇక్కడేమో వచ్చాడు ABC అన్నాడు. సో ఇక్కడ ఇవేమో ఆల్టర్నేటివ్గా T-1 S-1 R-1 Q. అలాగే ABC తర్వాత ఏం రావాలి? T రావాలి. దాని గురించి మనకు అడగలేదు కాబట్టి సో Q వరకు సరిపోద్ది నాకు. సో ఆల్టర్నేటివ్ సిరీస్ అదంతా. ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఏ. తర్వాత మా 61. వాట్ ఈస్ ద లేటరల్ మిర్రర్ ఇమేజ్ ఆఫ్ ద వర్డ్ కిట్? మా ఆ KIT అనే పదానికి ప్రతిబింబం కనుక్కోమంటున్నాడు. సో మిర్రర్ ఇమేజ్ కనుక్కోమంటున్నాడు, అవునా. మా KITకి మిర్రర్ ఇమేజ్ కనుక్కోమంటే రైట్ అని లెఫ్ట్ అవుతాయి, లెఫ్ట్ అని రైట్ అవుతాయమ్మా. సో ఇక్కడ ఉన్నటువంటి K ఈ చివరికి వెళ్ళిపోవాలి. సో ఇక్కడ ఉన్నటువంటి T ఇక్కడికి రావాలి వెంటనే. ఇది T, ఇది I, ఇదేమో K. సో ఈ విధంగా మనకు ఉండాలి. సో అటువంటి అక్షరం KIT. T ఎందుకు రివర్స్ అయింది? అవ్వకూడదు. K ఎందుకు ఇలా ఉంది? మనకి K ఇలా కదా కావాల్సింది. నో, KIT IT. ఓకే, K ఇలా ఎందుకు ఉంటుంది? అసలు ఇది ఎందుకు ఉంటుంది? రాదు. సో ఆన్సర్ ఈస్ బి, సెకండ్ ఆప్షన్. అది ఎక్కడ ఉన్నది అంటే ఏ అనే దాంట్లో ఉంది. కాబట్టి 61st క్వశ్చన్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ, ఓన్లీ ఈస్ ద రైట్ ఆన్సర్. తర్వాత మా 64. ఫైండ్ ద నెక్స్ట్ టర్మ్ ఇన్ ద ఫాలోయింగ్ సిరీస్. నెక్స్ట్ టర్మ్ ఏంటో చెప్పంటున్నాడు మా. 3B9F 27J. వాట్ నెక్స్ట్? క్లియర్గా చూడు. ఇది 3 × 1, 3 స్క్వయర్, 3 క్యూబ్, 3 × 4. 3 × 4 27 × 3 అంటే 81. తర్వాత లెటర్స్ చూడు. ఇది 2, ఇది 6, ఇది 10. 2కి 4 యాడ్ చేస్తే 6, 6కి 4 యాడ్ చేస్తే 10, 10 4 చేస్తే 14. 14th లెటర్ ఎవర్రా అంటే N. సో 81N. సో 81N. అవర్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ C, ఓన్లీ ఈస్ ద రైట్ ఆన్సర్ ఫర్ ద ప్రాబ్లం నెంబర్ 64. నెక్స్ట్ మా, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ షేప్స్ క్యాన్ బి ఫౌండ్ ఇన్ ద క్వశ్చన్ ఫిగర్? మా వాటికి మనకి ఇచ్చినటువంటి క్వశ్చన్ ఫిగర్ని యూజ్ చేసుకొని క్రింద వాటిలో దేని మనం ఆప్షన్స్లో సేమ్ అదే సంబంధించినవి ఉన్నాయి అని అడుగుతున్నాడు మా. సేమ్ అవే షేప్స్ ఉన్నాయి అని అడుగుతున్నాడు మా. చూడు, నువ్వు క్లియర్గా చూస్తే ఇక్కడ నీకు ఒక హాఫ్ సర్కిల్ డి లాంటిది ఉంది కదా. ఇదిగో హాఫ్ సర్కిల్ డి. ఆన్సర్ ఏంటంటే బయటికి ఇచ్చేయడమే. దాంతోపాటుగా నువ్వు చూడమ్మా, ఇది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ వస్తుంది చూడు ఇక్కడ నీకు, అవునా. ఇదిగో రైట్ యాంగిల్ ట్రయాంగిల్. సరిపోయిందా? అంటే నాకు ఇక్కడ ఈ హాఫ్ సర్కిల్ ఏముంది, అలాగే రైట్ యాంగిల్ ట్రయాంగిల్ A and B రెండు ఉన్నాయి. సో A and B రెండు ఉన్న ఆప్షన్ ఏంటంటే ఇక్కడ B సెకండ్ ఆప్షన్లో ఉంది అట్లా. కాబట్టి ఇంకెక్కడన్నా ఉందా? లేదు. సో A and B మాత్రమే అక్కడ సరిపోతుంది. కాబట్టి మన క్వశ్చన్కి ఆన్సర్ ఏంటంటే B, సెకండ్ ఆప్షన్ ఓన్లీ ఈజ్ ద రైట్ ఆన్సర్ ఫర్ ద 65. నెక్స్ట్ మా 68.
విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్గ్యుమెంట్ ఈజ్ స్ట్రాంగ్ విత్ రిలేషన్ టు ద గివెన్ క్వశ్చన్. వాడు ఇచ్చిన క్వశ్చన్కి గట్టిగా ఆర్గ్యుమెంట్ చేసే పాయింట్ ఏది అని అడుగుతాడు అమ్మా. మనకి ఆల్రెడీ మనం చెప్పుకోవడం జరిగింది, ఆర్గ్యుమెంట్స్ అంటే మనకు 2 రకాల ఆర్గ్యుమెంట్స్ ఉంటాయి. సో దాన్ని సపోర్ట్ చేసే వాళ్ళు ఉంటారు, వ్యతిరేకించే వాళ్ళు ఉంటారు. సో అల్టిమేట్గా ప్రెసెంట్ మనకి దేశంలో గనక బ్యాన్ చేస్తే బ్యాన్ చేశారు, చెయ్యాలి అనే మనం చెప్పాలి. అది ఏదైనా కానీ. సో సమాజంలో మంచిగా ఉండాలి, బాగుండాలి, అది ఉంటే దానివల్ల నష్టం ఉందనుకుంటే తీసేయాల్సిందే. వాడు ఏం చెప్తా చూద్దాం. షుడ్ ద గవర్నమెంట్ బ్యాన్ యూజ్ ఆఫ్ పాలిథిన్ బ్యాగ్స్ ఇన్ లోకల్ వెజిటేబుల్ మార్కెట్స్. మా లోకల్ వెజిటేబుల్ మార్కెట్స్లో పాలిథిన్ కవర్స్ని వినియోగాన్ని బ్యాన్ చేయాలా అని అడుగుతున్నాడు. ఖచ్చితంగా ప్రెసెంట్ అయితే పాలిథిన్ కవర్స్ ఎక్కడ కూడా వినియోగించకూడదని చెప్పేసి స్ట్రిక్ట్ బ్యాన్ అనేది ఉంది మనకి. సో మనం అవును బ్యాన్ చేయాలి అని మాత్రమే మనం చెప్పాలి, అంతే తప్ప బ్యాన్ చేయకూడదు. లేకపోతే మీరు కంపెనీలో మూసేసేయండి ఫస్ట్, తర్వాత ఆటోమేటిక్గా మా దగ్గర రాకపోతే మేము వాడుకోం కదా, ఇలాంటి సోది చెప్పొద్దు. ఆడేమన్నాడు, బ్యాన్ చేయాలా వద్దా, చెయ్యాలి అంతే. సో అంతమించి ఏం మారదు. దానికి నో అనేది వాడు ఎలా చెప్పొచ్చు అంటే, నో అలా బ్యాన్ చేయకూడదు, దానివల్ల మనకి చాలా యూజెస్ ఉన్నాయి, మనం ఈజీగా కవర్లు, బ్యాగులు, సంచులు మోసుకొని పోలేం కదా, సో అవైతే ఎక్కడ పడితే అక్కడ ఉంటాయి, తీసుకెళ్ళిపోవచ్చు అంటారు. కానీ ఇక్కడ అవి బ్యాన్ చేయకపోతే మన పర్యావరణానికి చాలా నష్టం జరుగుతుంది కాబట్టి, సో ఫర్దర్గా మనకి లాంగ్ రన్లో చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. కాబట్టి ఈ రోజు నుంచి అవి బ్యాన్ చేయడం జరిగింది. కాబట్టి మనం ఖచ్చితంగా దాన్ని బ్యాన్ చేయాలి అని మాత్రమే మనం సపోర్ట్ చేయాలి, అంతే తప్ప ఇంకా అంతమించి ఏం మాట్లాడకూడదు. ఆర్గ్యుమెంట్స్, ఎస్ అవును వాటిని బ్యాన్ చేయాలి అని గుర్తుపెట్టుకో. ఎస్ అని చెప్పిన ప్రతిదీ రైట్ ఆన్సర్ కాదు, మనం చదవాలి, లోపలికి వెళ్ళి చదవాలి. కానీ నో అన్నది మాత్రం తప్పు, ఎందుకంటే దాన్ని వాడు వ్యతిరేకిస్తున్నాడు. బ్యాన్ చేయాలంటే వద్దు అని చెప్తున్నాడు, వద్దు అని చెప్పడం తప్పు, అసలు నేను చదవక్కల్లా, ఇది డైరెక్ట్గా నేను క్లోజ్ చేసి పడేస్తా. కానీ ఎస్ అన్నాడు కదా, ఎస్ అన్నాడు కాబట్టి మనం యాక్సెప్ట్ చేయడం కాదు, వాడు ఏమంటున్నాడో కూడా చూడాలి. సో yes, they pose a high risk to the environment. People can bring along their own bags to buy the vegetables. సో అవును వీటిని బ్యాన్ చేయాలి, ఎందుకు అంటే అలా కనుక బ్యాన్ చేయకపోతే మన ఎన్విరాన్మెంట్కి చాలా ఫర్దర్గా ప్రాబ్లం ఉంటుంది. సో ప్రజలే వెజిటేబుల్స్ కోసం వెళ్ళినప్పుడు వాళ్ళ సొంత బ్యాగులను వాళ్ళే తీసుకొచ్చుకోవాలి, ఆ విధంగా మనం ప్రోత్సహించాలి, ఆ విధంగా వాళ్ళకి ప్రజలకు ఒక అవగాహన ఏర్పాటు చేయాలి అని చెప్తున్నాడు. ఎస్ వాడు చెప్పిన మాట చాలా మంచి మాట. నో ఇట్ ఈజ్ కాన్వీనియంట్, సో అలా చేయడం కరెక్ట్ కాదు అని చెప్తున్నాడు. సో తప్పు వాడు చెప్తుంది. సో సెకండ్ వన్ రాంగ్, ఫస్ట్ వన్ మాత్రమే రైట్. కాబట్టి ఆన్సర్ ఏంటమ్మా, ఓన్లీ వన్, అండ్ ఆన్సర్ ఈస్ డి, ఓన్లీ ఈజ్ ద రైట్ ఆన్సర్. సో కేవలం డి మాత్రం, దట్ మీన్స్ ఫస్ట్ది మాత్రమే రైట్, రెండోది కాదు. ఒకసారి తెలుగులో కూడా చూద్దామా. ప్రకటన, స్థానిక కూరగాయల సంతలో పాలిథిన్ సంచుల వాడకాన్ని ప్రభుత్వం నిషేధించాలా? ఖచ్చితంగా నిషేధించాల్సిందే. నెంబర్ 1, అవును అవి పర్యావరణానికి అధిక ప్రమాదాన్ని కలిగిస్తాయి. కూరగాయలు కొనడానికి ప్రజలు తమ సొంత సంచులను తీసుకొచ్చుకోవాలి అన్నట్టు అనమాట. ఎస్, లేదు ఇవి సౌకర్యవంతంగా ఉంటాయి. లేదు అలా బ్యాన్ చేయకూడదు, ఎందుకంటే అవి కంఫర్ట్గా ఉంటాయి అని చెప్తున్నాడు. సో నీకు కంఫర్ట్ ఉందని చెప్పి పర్యావరణం మొత్తం నాశనం చేస్తామంటే అట్లా ఒప్పుకుంటాం? నో, ఒప్పుకోకూడదు. సో ఆన్సర్ ఈస్ ఓన్లీ వన్ ఫాలోస్. So answer is option D, only is the right answer. Next one, problem number 71, blood relation. C is the mother of E and F. C అనే వాళ్ళు అమ్మ, ఎవరికమ్మా? E and F ఇద్దరికి కూడా కదా. సో C the mother of E and F, E and F ఇద్దరికి కూడా మదర్ ఎవరంటే సి. తర్వాత F ఈజ్ మ్యారీడ్ టు జెడ్. మా F అనే పర్సన్ ఎవరిని పెళ్లి చేసుకున్నారంటే జెడ్ అనే పర్సన్ పెళ్లి చేసుకోవడం జరిగింది. అయితే క్వశ్చన్ ఏంటి, దెన్ హౌ ఈజ్ సి రిలేటెడ్ టు జెడ్? మా గుర్తుంచుకో, ఎప్పుడు కూడా ఇంగ్లీష్లో క్వశ్చన్ని మనం వెనక నుంచి రావాలమ్మా. జెడ్ అనే వ్యక్తికి సి అనే వ్యక్తి ఏమవుతారు మా? రైట్. సో హౌ సి రిలేటెడ్ జెడ్, జెడ్ అనే పర్సన్కి సి ఏమవుతారు చెప్పు. నేను మ్యారేజ్ చేసుకున్నటువంటి పర్సన్ అంటే జెడ్ ఎవరైతే పెళ్లి చేసుకున్నారో ఎఫ్, వాళ్ళ మదర్గా సి ఉన్నారు. అంటే మై స్పౌజెస్ మదర్ ఈజ్ మై మదర్ ఇన్ లా. నా జెండర్ తెలియకపోవచ్చు, నా స్పౌజ్ జెండర్ తెలియకపోవచ్చు, కానీ అక్కడ సి అనే వాళ్ళు ఎవరంటే జెడ్ అనే పర్సన్ యొక్క స్పౌజ్కి అమ్మ. మై స్పౌజెస్ మదర్ ఓన్లీ మై మదర్ ఇన్ లా. ఆవిడ ఎవర్రా అంటే మా అత్తగారు. కాబట్టి ఆన్సర్ ఏంటి మా? బి, ఓన్లీ ఈజ్ ద రైట్ ఆన్సర్ ఫర్ ద ప్రాబ్లం నెంబర్ 71. తెలుగులో మాట్లాడుకుందాం. ఈ మరియు ఎఫ్ల యొక్క తల్లి సి. అమ్మా, ఈ మరియు ఎఫ్ అనేటువంటి ఇద్దరు వ్యక్తులు ఉన్నారమ్మా, వాళ్ళ యొక్క అమ్మగా ఉన్నారు సి.
ఎఫ్ అనే వ్యక్తి జడ్ను వివాహం చేసుకున్నారు. ఎఫ్ అనే వ్యక్తి అంట జడ్ అనే పర్సన్ని మ్యారేజ్ చేసుకున్నారంట. అయితే జడ్కి సి ఏమవుతారు? జడ్కి సి ఏమవుతారు అంటే జడ్ అనే పర్సన్కి సి అనే పర్సన్ ఏమవుతారు అని అడుగుతున్నాడు. సో జడ్ నుంచి సి చూసుకుంటే కనుక మై హస్బెండ్స్ ఆర్ మై వైఫ్ ఏదని చెప్పచ్చు. మై స్పౌజెస్, జెండర్ తెలియదు కాబట్టి స్పౌజ్ అనే పదం పాడాలి. మై స్పౌజెస్ మదర్ ఈజ్ మై మదర్ ఇన్ లా, అత్తగారు. సో అత్తగారు లేదు, ఇక్కడ అత్తయ్య ఉంది కాబట్టి ఆన్సర్ ఈస్ బి ఓన్లీ ఈజ్ ద రైట్ ఆన్సర్ ఫర్ ద ప్రాబ్లం నెంబర్ 71. Next one, 73. If MAT MAT is coded as KYR in a certain code language, how would H as his be written in that language? మనం ఫస్ట్ గుర్తుపెట్టుకోవాలి, MAT మ్యాట్లో ఉన్న సేమ్ లెటర్స్ ఉన్నాయా? కాదు. ఆపోజిట్ పేర్సా? MN మ్యాన్ కాదు. డైరెక్ట్ కోడింగా మ్యాట్ హిజ్ రెండు ఒకటి కాదు. సో టేక్ ద ప్లేస్ వాల్యూస్, ఇవన్నీ వెంటనే మన బ్రెయిన్ని ఆలోచింపజేయాలి. సో ఇక్కడ M అంటే 13, 1, 20, ఇది 11, 25, ఇది 18. మా 13, 11 ఏంటంటే 2 డిక్రీజ్ అయింది. ఒక మాట చెప్తా గుర్తుపెట్టుకో, పెద్ద సంఖ్యలతో కంపేర్ చేసినప్పుడు ఏని 1గా కాకుండా 1 + 26 27గా భావించాలి. 27, 25 అంటే -2, 20, 18 అంటే -2. అంటే వాడు ఏం చేస్తున్నాడు, ప్రతి లెటర్ని కూడా -2 చేసుకుంటూ ఉన్నాడు. సో వాడు H as his. సో హౌ వుడ్ H as his written in that code language? H అంటే 8, ఇది 9, ఇది 19. సో అన్నిటికీ కూడా -2 సబ్ట్రాక్ట్ చేసుకోవాలమ్మా. సబ్ట్రాక్ట్ చేసుకున్న తర్వాత ఇది 6, ఇది 7, ఇది 17. అంటే క్వీన్ 17 GF FGQ. FGQ అంటే ఆన్సర్ ఏంటమ్మా? సి ఓన్లీ ఈజ్ ద రైట్ ఆన్సర్ ఫర్ ద ప్రాబ్లం నెంబర్ 73. నెక్స్ట్ 74 చూడు. సెలెక్ట్ ద లేటరల్ మిర్రర్ ఇమేజ్. మా మిర్రర్ ఇమేజ్ ఆఫ్ ద వర్డ్ లైట్ అన్నాడు, LIGHT. సో మా మిర్రర్ ఇమేజ్ అంటే కుడి అన్ని ఎడమవుతాయి, ఎడమని కుడి అవుతాయి. సో ఇక్కడ ఎల్ ఉంది కదా, అది ఆ ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోద్ది. ఎల్ ఇలా ఉండాలి, ఐ ఇలానే ఉంటుంది, జి ఇలా మారాలి, తర్వాత హెచ్ లానే ఉంటుంది, టీ లానే ఉండాలి, అవునా? సో అక్కడ ఎల్ ఈ విధమైన ఎల్ ఉండాలి. ఇదేంది రివర్స్ ఎందుకు అయింది? వాటర్ ఇమేజ్ అని అడిగింది కాదుగా. ఇక్కడ ఎల్ కదా రావాలి, టీ ఎందుకు వచ్చింది? టీ. ఇది ఎల్ సేమా? ఇది ఎల్ ఉందా? ఇక్కడ లేదు, టీ. ఆన్సర్ ఈస్ బి, సెకండ్ ఆప్షన్ ఓన్లీ ఈజ్ ద రైట్ ఆన్సర్. అమ్మా ఇక్కడ బి అనేది ఎక్కడుందంటే సి అనే ఆప్షన్లో ఉంది కాబట్టి మన ఆన్సర్ ఏంట్రా అంటే సి ఓన్లీ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకే రైట్, జాగ్రత్త. మనకి ఇక్కడ ఆప్షన్స్ ప్రకారంగా సెకండ్ ఆప్షన్ రైట్ అయింది, కానీ అదే ఆప్షన్స్లో ఎన్నో ఉందంటే సిలో ఉంది కాబట్టి సి అనేది మన ఆన్సర్గా చెప్పుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ మా 75. హౌ మెనీ ట్రయాంగిల్స్ ఆర్ దే ఇన్ ద ఫిగర్? మా ఇక్కడ మనం నాన్ వెర్బల్ రీజనింగ్లో కౌంట్ ఇన్ ద ఫిగర్స్లో ఈ టాపిక్ చెప్పుకుంటామా. సో ఒక చతురస్రాన్ని లేదా దీర్ఘ చతురస్రాన్ని ఈ విధంగా మనం డయాగ్నల్స్ పరంగా కట్ చేసినప్పుడు మొత్తం ఎన్ని త్రిభుజాలు వస్తాయి అని అడిగినప్పుడు, సో గుర్తుపెట్టుకో ఇది ఇండిపెండెంట్గా 1, 2, 3, 4. సో మొత్తం 4 కదా, 4, 2, 8 అన్నది ఎలా వచ్చాయంటే మనం టాపిక్లో చెప్పుకోవడం జరుగుతుందమ్మా. కాకపోతే ఈ ఒక్క ప్రాబ్లం వరకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ నువ్వు అడ్డంగా చూసుకుంటే కనుక ఇది ఒక ట్రయాంగిల్, పైన ఒక ట్రయాంగిల్. ఇందాకేమో ఇండిపెండెంట్గా సింగిల్గా ఉన్నాయి. ఇప్పుడు చూస్తే ఈ 2 ట్రయాంగిల్స్ని కలిపితే ఒక పెద్ద ట్రయాంగిల్ ఫామ్ అయింది. ఈ 2 ట్రయాంగిల్ ఫామ్ అయితే ఒక పెద్ద ట్రయాంగిల్ ఫామ్ అయింది, అవునా? అక్కడ ఒక 2. అలాగే ఇక్కడ చూడు, ఈ 2 కలిపితే ఒక ట్రయాంగిల్, ఈ 2 కలిపితే మరొక ట్రయాంగిల్. అంటే 4గా, ఇందాక ఒక 4, ఒక 4, మొత్తం ఎన్నమ్మా 8. So our answer is option C only is the right answer for the problem number 75. Next one, which pattern closely resembles the pattern in the following? మా వాడు చెప్తున్నాడు, వాడు నీకు ఒక పటం ఇచ్చి చిత్రపటం ఇచ్చేసేసి దానికి కరెక్ట్గా సూటబుల్ అయ్యేటువంటి దానికి దగ్గర పోలికలు కలిగిన దాన్ని నిన్ను గుర్తించండి అని అంటున్నాడు. నిన్ను గుర్తించమంటున్నాడు మా వాడు కదా. సో దగ్గర పోలికలు ఉన్నదాన్ని గుర్తించమంటున్నాడు. నువ్వు చూసినట్లయితే కనుక ఒక చతురస్రంలో, ఒక స్క్వయర్లో నాకు ఒక ఓవెల్ని అలాగే ఒక సర్కిల్ని ఉంచడం జరిగింది. ఇక్కడ సర్కిల్ అండ్ ఓవెల్స్ 2 కూడా ఇంటర్సెక్ట్ అయిన ప్లేసెస్ ఇలా ఉన్నాయి కదా. సో ఇక్కడ 2 ఇంటర్సెక్ట్ అవ్వాలి, అవుతున్నాయా? లేదు తీ. అవుతున్నాయా? లేదు తీ. ఇవి చూడమ్మా, వాటిని హార్జాంటల్గా చేసినప్పటికీ సో ఇవి 2 ఇంటర్సెక్ట్ అయ్యే పాయింట్ ఉందా లేదా ఇక్కడ? ఎస్, కాబట్టి ఆన్సర్ ఈస్ సి. ఇది కలవట్లేదు చూడమ్మా, ఇది కలవట్లా, అవునా? సో ఇది కుదరదు కాబట్టి మన ఆన్సర్ ఏంటమ్మా? సి ఓన్లీ ఈజ్ ద రైట్ ఆన్సర్. సో మనకు ఆన్సర్ ఏంటమ్మా? సి.
సి అనే డయాగ్రామ్. సో 78th క్వశ్చన్ సి అనే డయాగ్రామ్ ఎక్కడ ఉన్నది అంటే మనకి డి అనే ఆప్షన్లో ఉంది. కాబట్టి మార్క్ యువర్ ఆన్సర్ యాజ్ ఆప్షన్ డి. ఓన్లీ ఈజ్ ద రైట్ ఆన్సర్. సి అనేది డిలో ఉంది కాబట్టి ఆన్సర్ని మనం డిగా పెట్టుకుంటాం. నెక్స్ట్ మా 90th క్వశ్చన్. స్టడీ ద ప్యాటర్న్ ఇన్ ద బిలో ఆన్సర్ ఫిగర్. మా వాడు సిరీస్ ప్రకారంగా నెక్స్ట్ వచ్చేదాన్ని నేను గుర్తించమంటున్నాడు మా. సిరీస్ ప్రకారంగా నెక్స్ట్ వచ్చేదాన్ని గుర్తించమంటున్నాడు. చూడు అమ్మ, ఇక్కడ టాప్ లెఫ్ట్లో ఉన్నటువంటి ఈ డయాగ్రామ్ టాప్ రైట్కి వచ్చింది. టాప్ రైట్ నుంచి బాటమ్ రైట్కి వచ్చింది. బాటమ్ రైట్ నుంచి బాటమ్ లెఫ్ట్లో ఉండాలి, అవునా? సో బాటమ్ లెఫ్ట్లోనే ఉంది. బాటమ్ లెఫ్ట్, బాటమ్ లెఫ్ట్, బాటమ్ లెఫ్ట్ అన్నిట్లోనూ అక్కడే ఉంది. బాటమ్ లెఫ్ట్లోనే ఉంది. నువ్వు చూస్తే ఎల్ ఇలా మారింది. తర్వాత ఇక్కడ ఈ ఎల్ ఎలా మారాలి? ఇలా మారాలి, అవునా? సో అలా ఉన్న ఆప్షన్ మనకి సీనేగా. సి అనేది మనకి ఎక్కడుంది? ఏ అనే ఆప్షన్లో ఉంది. సి అనేది మనకి ఏలో ఉంది. సో 90th క్వశ్చన్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ. ఓన్లీ ఈస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ మా 92. Which of the following assumptions is or are implied from the below statement? మా కింద ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్కి కరెక్ట్గా సూట్ అయ్యేటువంటి అజంప్షన్ చెప్పమంటున్నాడు. ముందే చెప్తున్నాను, అజంప్షన్ అంటే మనకి థింక్ యాజ్ ఎ స్పీకర్. ఒక స్పీకర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించి నువ్వు ఆన్సర్ చెప్పాలి. అంటే ఆ స్టేట్మెంట్ చెప్పే వ్యక్తి తాలూకా ఆలోచనని మనం ముందుగానే పసిగట్టడమే అజంప్షన్. సో ముందుగా కావచ్చు, లేదంటే అతను చెప్పిన తర్వాత అతను ఎలా ఆలోచించి ఉంటాడు అని చెప్పడమే అజంప్షన్ అంటే. సో I am eagerly waiting to present this year's report to the top management, said the area sales manager to his colleagues. So నేను ఏరియా బ్రాంచ్ ఇన్ఛార్జ్ నా కొలీగ్స్తో చెప్తున్నా, నేను చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నాను రా, ఎట్లయినా సరే ఈసారి చైర్మన్ సార్తో కూర్చొని మనం మాట్లాడాలి దీని గురించి. అంటే ఏంటి, నేను సంథింగ్ ఏదో అచీవ్ చేశా, దాన్ని కనుక వాళ్ళకి చెప్తే వాళ్ళు చాలా అప్రిషియేట్ చేస్తారు, వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. సో దట్ నాకు హైక్ వస్తుంది, లేకపోతే మంచి పేరు వస్తుంది. సంథింగ్ ఐఎమ్ ఈగర్లీ వెయిటింగ్ అంటే వాడు ఏదో సాధించాడు అంటే వాడి ఇంటర్నల్గా ఆడి మనసులో ఏముంది అనేది నువ్వు చదవాలి ఇక్కడ. సో అదేం చెప్తున్నాడు, ఐఎమ్ ఈగర్లీ వెయిటింగ్ టు ప్రెజెంట్ దిస్ ఇయర్స్ రిపోర్ట్ టు ద టాప్ మేనేజ్మెంట్. ఈ సంవత్సరపు రిపోర్ట్ ఎప్పుడెప్పుడు మనం వాళ్ళకి టాప్ మేనేజ్మెంట్ చెప్పాలన్న ఆతృతతో ఉన్నాను, అత్యుత్సాహంతో ఉన్నాను. అంటే సంథింగ్ మనం ఏదో అచీవ్ చేశాం. సో ఈ సంవత్సరం నివేదికను అత్యున్నత పాలక వర్గంనకు సమర్పించడానికి నేను ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను అని ఏరియా సేల్స్ మేనేజర్ తన సహోద్యోగితో చెప్పారు. అంటే ఏరియా సేల్స్ మేనేజర్ అంటే సేల్స్ మేనేజర్ అంటే అది ఏం చేస్తాడో అమ్ముతూ ఉంటాడు అన్నీ కూడా, అవునా? సో దాని నుంచి ఊహలు ఏదో చెప్తున్నా చూడమా. సో కంపెనీ ఆ ప్రాంతంలోని కొన్ని కొత్త కొనుగోలును కలిగి ఉన్నది. ఇక్కడ కొత్త కొనుగోలును కలిగి ఉన్నది అంటే ఏంటంటే వాళ్ళ కంపెనీ ప్రొడక్ట్స్ ఎక్కువగా అమ్ముడైనాయి అని అర్థం. ఓకే, సో అప్పుడే కదా టాప్ మేనేజ్మెంట్ మన కొనుగోలు ఎక్కువగా ఉన్నాయి, లాస్ట్ దానికంటే ఈ సంవత్సరం బాగా పెరిగినాయి అని చెప్తే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు, ఆటోమేటిక్గా మనం హ్యాపీగా ఫీల్ అవుతాం. అంటే కొత్తగా కొనుగోలు జరిగాయి అంటే మన ప్రోడక్ట్ ఎక్కువగా సేల్ అయినాయి. ఎస్, దీన్ని యాక్సెప్ట్ చేయొచ్చు మనం ఫస్ట్ దాన్ని. ఎస్. రెండో చూడమ్మా, మేనేజర్ వద్ద అత్యున్నత పాలక వర్గంపై ప్రభావం చూపే కీలక సమాచారం ఉన్నది. అంతే కదమ్మా, ఐఎమ్ ఈగర్లీ వెయిటింగ్ అంటున్నాడు. నేను అత్యుత్సాహంగా ఉన్నాను, చాలా ఆసక్తిగా ఉన్నాను, ఎప్పుడెప్పుడు వస్తుందా ఆ టైం అని చెప్పి ఎదురు చూస్తున్నాను. అంటే ఈ ఇన్ఫర్మేషన్ తెలిస్తే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు. సో దట్ నేను హ్యాపీగా ఫీల్ అవుతాను. అంటే సంథింగ్ ఐ హ్యావ్ సమ్ ఇన్ఫర్మేషన్, సమ్ గుడ్ ఇన్ఫర్మేషన్. ఎస్, ఇట్ ఈస్ ఆల్సో సాటిస్ఫైడ్. సో ఇది కూడా మనకి సాటిస్ఫై చేస్తుంది. కాబట్టి 1 మరియు 2 సాటిస్ఫై చేస్తున్నాయి. కాబట్టి సో 2 సాటిస్ఫై చేస్తున్నాయమ్మా. సో 1 మరియు లేదా అని చెప్పకూడదమ్మా, మరియు అని చెప్పాలి. 1 మరియు 2 ఊహలు అనుసరిస్తాయి. కాబట్టి ఆన్సర్ ఏంటమ్మా? సి ఫర్ దిస్ ప్రాబ్లం. ఒక్కసారి మనం ఇంగ్లీష్లో కూడా వెళ్ళిపోదాం. సో అదేం చెప్తాడు చూద్దాం ఒకసారి. ద కంపెనీ హ్యాస్ సమ్ న్యూ అక్విజిషన్స్ ఇన్ దట్ ఏరియా. సో ఆ ఏరియాలో ఎక్కువ సేల్స్ ఉన్నాయి. ఎస్, సాటిస్ఫైడ్. ద మేనేజర్ హ్యాస్ వైటల్ ఇన్ఫర్మేషన్, అది దగ్గర మంచి ఇన్ఫర్మేషన్ ఉంది. దట్ వుడ్ మేక్ అన్ ఇంప్రెషన్ ఆన్ ద టాప్ మేనేజ్మెంట్. టాప్ మేనేజ్మెంట్ కలర్లో పడడానికి నా దగ్గర గొప్ప ఇన్ఫర్మేషన్ ఉన్నది. ఎస్, 2 కూడా సాటిస్ఫై చేస్తాయి. కాబట్టి బోత్ అసంప్షన్స్ 1 and 2 ఆర్ ఇంప్లిసిట్. సో దట్స్ వై అవర్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి ఓన్లీ ఈస్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ ప్రాబ్లం నెంబర్
ప్రాబ్లం నెంబర్ 92. నెక్స్ట్ మా 95. ఫైండ్ ద ఆడ్ వన్ అవుట్. అమ్మా అక్కడ ఇచ్చిన వాటిల్లో ఒకటి డిఫరెంట్గా బిహేవ్ చేస్తున్నాడు, వాడెవడో చెప్పమంటున్నాడు. 4 ఆప్షన్స్లో ఒకటి మాత్రం తేడాగా ఉంది, రిమైనింగ్ అన్ని బాగున్నాయి కానీ. సో అదేంటో మనం చూడమంటున్నాడు కదా. రైట్. సో ఇక్కడ S18, తర్వాత U20, Y25, W22 అన్నాడు. మా ఎస్ అనేది 1918 అయింది అంటే -1, 21 20 అయింది -1, 25 25గా ఉంది అది సేమ్ టు సేమ్ ఉంది, 23 కాస్త 22 అయింది అంటే -1. సో ఎవ్రీవన్ -1 పక్కన పెట్టుకున్నాడు ప్లేస్ వాల్యూస్ రూపంలో, కానీ y ఈజ్ ద 25th లెటర్ కాబట్టి ఇది తప్ప మిగతా అన్ని సేమ్ టు సేమ్ ఒకేలా ఉన్నాయి. కాబట్టి ఇక్కడ ఆడ్ వన్ అవుట్ ఆర్డర్ అంటే సి అనేది ఎక్కడ ఉందంటే మనకి ఆప్షన్ ఏలో ఉన్నది. కాబట్టి మనకి ఆన్సర్ ఏంట్రా అంటే ఏ ఓన్లీ ఈజ్ ద రైట్ ఆన్సర్. సో ఫర్ ద ప్రాబ్లం నెంబర్ 95, ఇదన్నీ కూడా -1 ఉంటే ఇది వెళ్ళలేదు. రైట్. నెక్స్ట్ మా 96. తరుణ్, మాధవ్, నీతు, హేమ అండ్ ప్రియా ఆర్ స్టాండింగ్ ఇన్ ఎ రో అకార్డింగ్ టు దేర్ హైట్. సో వాళ్ళకి హైట్స్ ఆధారంగా 1 2 3 4 5 5గురు నించొని ఉన్నారంటే వాళ్ళ హైట్స్ ఆధారంగా. సో ఫస్ట్ ఇంగ్లీష్ చెప్పుకుందాం, తర్వాత తెలుగులోకి వెళ్దామా. 5గురు ఉన్నారమ్మా. వీడందరికన్నా హైట్, వీడందరికన్నా బుడబుడంకే. తర్వాత ఇన్ ఎరో అయితే అకార్డింగ్ టు దేర్ హైట్స్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ సఫిషియంట్ టు ఆన్సర్ ద క్వశ్చన్స్. వాడు ఇచ్చిన క్వశ్చన్స్కి ఆన్సర్ చేయడానికి హూ అమాంగ్ ద 5 ఈజ్ స్టాండింగ్ ఇన్ ద మిడిల్. వాడి క్వశ్చన్ ఏంటంటే ఇది డేటా సఫిషియన్సీ మిడిల్లో ఉన్నది ఎవరు అని అడుగుతున్నాడు కదా. మిడిల్లో ఉన్నది ఎవరు, 1 2 3 4 5 మిడిల్లో ఉన్నది ఎవరు, వాడికి మిడిల్లో ఉన్నవాడు కావాలి. అది దేని ద్వారా వస్తుంది, ఏ ఆప్షన్ ద్వారా వస్తుంది. మన దగ్గర మొత్తం 4 ఆప్షన్స్ ఉన్నాయమ్మా, దీంట్లో దేని ద్వారా వస్తుంది చెప్పమంటున్నాడు వాడు. నీతు ఈజ్ ద టాలెస్ట్. మనకు కావాల్సింది మిడిల్, టాలెస్ట్ కాదు. సో దీని ద్వారా నాకు ఆన్సర్ రాదు. సో నీతు టాలెస్ట్ పర్సన్ అంటే నెంబర్ 1, నాకు కావాల్సింది నెంబర్ 3 పొజిషన్ కావాలి. ఇది 1 అనుకో, 2 అనుకో, 3 అనుకో, 4 అనుకో, 5 అనుకో, డేటా సఫిషియన్సీ ఇది. సో 1 వచ్చిందిగా, నాకు 3 కాదు అంటే ఫస్ట్ ఆప్షన్ నాకు వద్దు, ఇండిపెండెంట్గా ఓన్లీ నాకు అవసరం లేదు. తరుణ్ ఈజ్ టాలర్ దాన్ మనవ్. తరుణ్ టాలర్ అంట ఎవరికంటే మనవ్. అయితే ఏంది గొప్ప, తరుణ్ మనవ్, మనవ్ ఎక్కడ ఉండొచ్చు కదా, పాసిబిలిటీస్ బోల్డ్ ఉన్నాయి. సో నాకు 3rd పొజిషన్ ఆన్సర్ వస్తుందా, రాదు. హేమ ఈజ్ ద షార్టెస్ట్ ఆఫ్ దెమ్ ఆల్. హేమ అనే అమ్మాయి అంతకన్నా బుడ్డబుడంకాయ అంటే 5th పొజిషన్లో హేమ. నాకు కావాల్సిన 3rd పొజిషన్, 5th పొజిషన్ కాదు. సో ఐ డోంట్ నీడ్. తర్వాత మనవ్ ఈజ్ టాలర్ దాన్ ప్రియా. మనవ్ ఈజ్ టాలర్ దాన్ ప్రియా. ప్రియా కన్నా మనవ్ టాలర్ అంట, ఉన్న పాసిబిలిటీస్ బోల్డ్ ఉన్నాయి. కాబట్టి ఇండిపెండెంట్గా అయితే దేని నుంచి నాకు ఆన్సర్ రావట్లేదు. సో ఇప్పుడు మనం కాంబినేషన్స్ తీసుకోవాలి. ఇలాంటిది మన బై ద ఆప్షన్స్ వెళ్తే బాగుంటుంది. సో వాడు ఏమన్నాడు, స్టేట్మెంట్స్ 1 2 3 4 టుగెదర్ అన్నాడు, 1 3 టుగెదర్ అన్నాడు. ఒకసారి 1 2 3 4 అంటే అన్ని వాడమని, అన్ని వాడడం అనేది ఆన్సర్ వస్తలేదు, తర్వాత పక్కన పెడితే మిగతా చూద్దాం ఒకసారి. 1 3 చూస్తే 1 3 ద్వారా 1 నీతో అని తెలుస్తుంది, 3 లాస్ట్ అని తెలుస్తుంది, కానీ మిడిల్ తెలియదుగా. అంటే 1 3 అనే స్టేట్మెంట్స్ యూస్ చేసుకొని నాకు ఆన్సర్ మిడిల్లో ఉన్నటువంటి వ్యక్తి గురించి నేను చెప్పలేను. 1 2 3 అంటే ఫస్ట్ తెలిసింది, లాస్ట్ తెలిసింది. 2 ఇన్ఫర్మేషన్లో తరుణ్ ఈజ్ టాలర్ దాన్ మనవ్ అన్నాడు. ఫస్ట్ తెలిసింది, లాస్ట్ తెలిసింది. తరుణ్ మనవ్ అంటే ఇక్కడ నాకు మనవ్ రావచ్చు, తరుణ్ కూడా రావచ్చు, ఇంకొక పర్సన్ మిగిలిపోయిన వ్యక్తి కూడా రావచ్చు. అంటే నాకు 1 2 3 ద్వారా కూడా నాకు ఆన్సర్ రాదు. సో 1 రాదు, 1 2 క్లబ్ చేసినా రాదు. ఎందుకంటే 1 2 ద్వారా ఫస్ట్ పర్సన్ వస్తాడు, తరుణ్ మనవ్కి చాలా పాసిబిలిటీస్ ఉన్నాయి. 1 2 రాదు, 2 3 రాదు, 3 4 రాదు. ఇప్పుడు ఏం చేయాలి, అన్నీ కలిపేద్దాం. అన్నీ కలిపేస్తే టాలెస్ట్ పర్సన్ నాకు ఎన్ నీతు అని తెలుస్తుంది, షార్టెస్ట్ పర్సన్ నాకు హేమ అని తెలుస్తుంది. తర్వాత తరుణ్ అనేవాడు మనవ్ కంటే పెద్దవాడు, మనవ్ కంటే ప్రియా పెద్దదని కన్ఫర్మేషన్ వచ్చింది. అంటే ఈ మిగిలిపోయిన 3 ప్లేస్లు వీళ్ళకే కదమ్మా. అంటే ఈ పర్టికులర్ క్వశ్చన్కి ఆన్సర్ చెప్పాలి అంటే నాకు ఉన్నటువంటి 4 స్టేట్మెంట్స్ అవసరమే. ఏ ఒక్కటి ద్వారా చెప్పలేను, కాంబినేషన్ ఆఫ్ ఎనీ 2 చెప్పలేను, కాంబినేషన్ ఆఫ్ ఎనీ 3 నేను చెప్పలేను, కానీ కాంబినేషన్ ఆఫ్ 4 చెప్పచ్చు. సో స్టేట్మెంట్ 1 2 3 అండ్ 4 టుగెదర్ ఆర్ సఫిషియంట్. ఈ క్వశ్చన్కి ఆన్సర్ చెప్పాలంటే నా దగ్గర ఉన్నటువంటి 4 స్టేట్మెంట్స్ కూడా నాకు అవసరమే అని చెప్తున్నాడు. ఎస్ రైట్, అవర్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ.
ఓన్లీ ఈజ్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ ప్రాబ్లం. ఓకే రైట్, ఒకసారి తెలుగులో మాట్లాడుకుందామా. తరుణ్, మానవ్, నీతు, హేమ, ప్రియ వారి ఎత్తులు అనుగుణంగా నిలబడి ఉన్నారు. క్రింది ప్రశ్నకు సమాధానం ఇవ్వడానికి క్రింది వాటిలో ఏది సరిపోతుంది? 5గురిలో ఎవరు మధ్యలో ఉన్నారు? సో ఎవరు మధ్యలో ఉన్నారు అని అడుగుతున్నాడమ్మా. సో 1 2 3 4 5. సో 1 2 3 4 5 మధ్యలో ఉన్న వ్యక్తి అంటే థర్డ్ పొజిషన్ కావాలి. నీతు అందరికంటే పొడవైనది. నీతు ఇందాక చెప్పాను కాబట్టి డైరెక్ట్గా చెప్పేస్తున్నా. మానవ్ తరుణ్ కన్నా పొడవుగా ఉన్నాడు. మానవ్ తరుణ్ కన్నా పొడవు. మానవ్ కంటే తరుణ్ పొడవా? ఓకే. సో మానవ్ కంటే తరుణ్ పొడవు అంట. సో తరుణే ఫస్ట్, ఆడికన్నా కింద మానవ్. తర్వాత హేమ అందరికన్నా పొట్టిది. సో లాస్ట్లో ఉండాలి హేమ లాస్ట్లో ఉండాలి. తర్వాత ప్రియా కంటే మానవ్ పొడుగుగా ఉన్నాడు. సో మానవ్ ప్రియా కంటే పొడవు. సో వీళ్ళ మొత్తం ఇన్ఫర్మేషన్ తెలిస్తేనే ఇక్కడ తరుణ్, ఇక్కడ మానవ్, ఇక్కడ ప్రియా వచ్చేది. అంటే మిడిల్లో ఉన్నది ఎవడు? మానవ్. సో ఆ ఇన్ఫర్మేషన్ మిడిల్లో ఉన్నది ఎవరో తెలియడానికి మనకి అన్ని ప్రకటనలు కలిసి వస్తేనే మనం చెప్పగలం, లేకపోతే చెప్పలేం. సో ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఏ. నెక్స్ట్ 99. Consider the given statement and decide which of the following assumption is or are implicit the statement. Statement laughter therapy is the best alternative therapy అంటున్నాడు. అంటే మనం చూసుకున్నట్లయితే కనుక పార్కుల్లో ఉదయాన్నే మన రన్నింగ్ చేయడానికి పార్కుల్లో వీటికి వెళ్తూ ఉంటారు. అక్కడ చూస్తుంటే పెద్దవాళ్ళందరూ కలిసి చాలా కొంచెం ఏజ్డ్ పర్సన్స్ కావచ్చు, రీసెంట్గా అయితే యంగ్స్టర్స్ అందరు కూడా కూర్చొని గట్టిగా నవ్వుతూ ఉంటారు. హాహా అనుకుంటా నవ్వుతూ ఉంటారు. చాలా సినిమాల్లో కూడా చూసుంటాం. సో అది ఒకానొక థెరపీ. సో అది మనలో ఉండే బాధల్ని పోగొట్టుకొని అలా నవ్వడం వల్ల మనకి కొత్త హార్మోన్స్ అనేవి ఎనర్జీగా పాజిటివ్గా ఉండేటువంటి హార్మోన్స్ రిలీజ్ అవ్వడం వల్ల మనము మన బాడీలో కొంచెం రెసిస్టెన్స్ పవర్ పెరుగుతుంది, ఫ్రెష్ ఎయిర్ మనకు వస్తుంది. ఇలా సంథింగ్ కొత్త ఆలోచనలతో అక్కడ మనం గట్టిగా నవ్వడం వల్ల మనకి ఇలాంటివి వస్తున్నాయి. ఆ థెరపీ అనేది చాలా బెస్ట్ అనేది చాలా నమ్ముతూ చాలామంది దాన్ని ఫాలో అవుతున్నారు కూడా. అది సైంటిఫికల్ కూడా ప్రూవ్ అయింది. సో లాఫర్ థెరపీ ఈజ్ ద బెస్ట్ ఆల్టర్నేటివ్ థెరపీ. సో మిగతా వాటికంటే ఇది బెస్ట్ ఆల్టర్నేటివ్ థెరపీ అని చెప్తున్నాడు. సో బెస్ట్ ఆల్టర్నేటివ్ థెరపీ అంటున్నాడు. అజంప్షన్స్, ఇప్పుడు అతను చెప్పే వ్యక్తి తాలూకా ఆలోచన మనం చెప్పాలి. అజంప్షన్స్, లాఫర్ ఈజ్ సింపుల్ అండ్ యూనివర్సల్. అమ్మా అది యూనివర్సల్ అని చెప్తున్నాడు అమ్మా. సో వాడు ఏం చెప్తాడు తెలుగులో కూడా చూద్దాం ఒకసారి. ఎట్లా హాస్య చికిత్స ఉత్తమ ప్రత్యామ్నాయ చికిత్స అని అన్నాడు కదా అతను. సో అతని ఊహ ఏంటి? నవ్వు సరళమైనది మరియు విశ్వవ్యాప్తం. సో కరెక్టే కదమ్మా? ఎస్. సో లాఫర్ ఈజ్ సింపుల్ అండ్ యూనివర్సల్. ఎస్. Second one, laughter generates happy hormones in our system that boost the immunity system. Yes, ఇది కూడా కరెక్టే. సో రెండోది కూడా కరెక్టే. మొదటిది మరియు రెండవది రెండు కూడా కరెక్టే. రెండు నిజాలైతే సి ఆప్షన్ చూడు, 1 మరియు 2 అనుసరించును అని చెప్పినాడు. కాబట్టి ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి ఓన్లీ ఈజ్ ద రైట్ ఆన్సర్. రెండు కూడా ఆన్సర్ ఇస్తాయి. ఆన్సర్ బోత్ 1 and 2 implicit. ఆన్సర్ ఈస్ సి ఫర్ ద ప్రాబ్లం నెంబర్ 99. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్.